అన్నగారు నమస్తే. నమస్కార్. ఎప్పుడు గూడా మీ పేరు వినబడుతుంటే జనాల్లోని మట్టిలో మాణిక్యం, ఆ మాణిక్యాన్ని కరెక్ట్‌గా తెలుగు ఇండస్ట్రీ వాడుకోవట్లేదు అని ప్రతి ఒక్కసారి వింటూ ఉంటా. మీరు ఏకీభవిస్తారా? ఎందుకంటే దశాబ్దాలు, దశాబ్దాలు కంప్లీట్ చేసుకుంటున్నారు తెలుగు ఇండస్ట్రీలోని. ఆ! అంటే 28 ఇయర్స్ అయింది నేనొచ్చి. అదే. వాడుకోవట్లేదంటే ఇప్పుడు అంటే వాళ్ళ కారణాలు వాళ్ళకుండొచ్చు. ఓకే. నేను మాత్రం ఎప్పుడూ ఖాళీగా లేను. హ్మ్. 28 సంవత్సరాల నుంచి రోజు ఏదో ఒక పని చేస్తానే ఉంటా. సినిమా హ్మ్. పనే. హ్మ్. ఇంకా బయట నాకు ఏ ఇన్‌కమ్ సోర్స్ లేదు. హ్మ్. ఏదీ లేదు. నేను సినిమా వర్క్ తప్ప ఏ పని చేయను. హ్మ్. అప్పుడప్పుడు ఎవరైనా ప్రైవేటు అలాంటివి చెప్తే చేస్తా. బట్ 99% సినిమాలే చేస్తా ఉంటా. హ్మ్. ఎవ్రీ ఇయర్ ఏదో సినిమా, ఏదో పాట వస్తానే ఉంటది నాది. హ్మ్. హ్మ్. సో, వాడట్లేదంటే ఇప్పుడు మేబీ అంటే జనాలేంటంటే పెద్ద పెద్ద హీరోలకు చేస్తేనే వర్క్‌లో ఉన్నట్టు లేదంటే లేదని అనుకుంటారు. అది ఓకే. తప్పులేదు. ఎందుకంటే వాళ్ళయి తప్ప హ్మ్. చిన్నయేంటంటే మరీ ఒక భారీ హిట్ అయితే తప్ప అది జనాల్లోకెళ్ళదు గదా! హ్మ్. అట్లా గూడా అనుకోవచ్చు. అసలేం జరుగుతుందన్న? అంటే ఎక్కడ ఈ పట్టాలు తప్పింది ఈ రైలు బండి అనంటే ఏం జెప్తారు? పట్టాలేం తప్పలేదు. అంటే హ్మ్. ఇప్పుడు మనం ఎట్లా అంటే సినిమాకి ఇండస్ట్రీకి రావడము, మనకు ఇక్కడ ఎవరు పరిచయాలు లేరు. నేనేదో ఊరు నుంచి వచ్చేసాను. పాట మీద ప్రేమతో పాడాలని, నేను బాగుపడతానని అందరూ మెచ్చుకోవడం. తర్వాత హైదరాబాద్ వచ్చాక గూడా నేను ఎక్కడ పాడినా ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. హ్మ్. సిటీ పేపర్‌లో నా పేరు కంపల్సరీ వచ్చేది ఫస్ట్ ప్రైజ్ అని. హ్మ్. అట్లా కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడూ డౌన్ అవ్వలేదు. అంటే యాస్ ఎ సింగర్‌గా. సో, సింగింగ్ చేద్దామని చాలా ట్రై చేస్తూ నేను అంటే నా లక్ ఏంటంటే, నేను సినిమాల్లో ట్రై చేద్దామని ఫస్ట్ ప్రయత్నమే ఒక పెద్ద దర్శకుడి దగ్గరికెళ్ళాను నేను. హ్మ్. అంటే నాకు తెలీదు. అంటే మేము అప్పుడే ఇంటర్ అయిపోయి విలేజ్ నుంచి వచ్చాం గదా! అంటే పాట పాడాలంటే మ్యూజిక్ డైరెక్టర్‌ని గెలవాలా, డైరెక్టర్‌ని గెలవాలా, హీరోని గెలవాలా ఏ ఐడియా లేదు. ఓకే. సో, మాకేంటంటే కృష్ణ గారంటే చాలా అభిమానం ఉండేది చిన్నప్పటి నుంచి. హ్మ్. ఆయన పాటలన్నీ పాడుకునేవాళ్ళం. సో, కృష్ణ గారి గురించి ఎప్పుడు పేపర్‌లో పాజిటివ్ వచ్చేది. హ్మ్. ఆయన ఎవరైనా కలిస్తే హెల్ప్ చేస్తారు. మంచాయన అని. ఆయన్ని కలవడానికెళ్ళాం వాళ్ళ ఇంటికి. ఓకే. అప్పట్లో రామానాయుడు గారి స్టూడియో ముందు ఉండేది ఇల్లు. హ్మ్. ఎళ్ళాం గానీ, ఆయన్ని మేము పొద్దునుంచి వెయిట్ జేసాము. తీరా ఆయనొచ్చేసరికి మేము కలవలేకపోయామనమాట. హ్మ్. హ్మ్. చాలామంది అభిమానులొచ్చేసారు. మేము వెనక్కెళ్ళిపోయాం. తర్వాత కోడి రామకృష్ణ గారి షూటింగ్‌కెళ్ళాం పక్కనే. అక్కడ పాటలు పాడించుకున్నారు మాతో. బాబుమోహన్ గారు, కల్పన గారు, వినోద్ కుమార్ గారు. అందరి ముందు మాతో పాటలు పాడించుకున్నారు. హ్మ్. చాలా బాగున్నాయి అబ్బాయి. నీ గొంతు బావుంది. నీ రచనలు బావున్నాయి. నీ కంపోజిషన్ బావుంది. హ్మ్. అని వాళ్ళొక కార్డ్ ఇచ్చి ఒక హాస్పిటల్‌కి పంపించారు. హ్మ్. ఇక్కడ ఒకాయనుంటాడు. ఆయన్ని కలువు. నీ పాటలు ఆయనకు నచ్చితే నెక్స్ట్ మీకు సినిమాలో పాడిచ్చేస్తాం అన్నారు. ఓకే. ఇంక మనం రాంగానే అయిపోయిందిరా అనుకున్నాం. కానీ అక్కడ ఆయనేంటంటే ఒక డాక్టర్. ఓకే. ఆయన ఏంటంటే ఆయన గిటారిస్ట్. ఆయన ఏవో పాటలు రాసుకున్నారు ఆయనకు సొంతంగా. అవి నన్ను కంపోజ్ చేయమని కూర్చోబెట్టారు. ఇక్కడ క్లినిక్‌లోనే కూర్చొని కంపోజ్ చేయమని చెప్పారు. అంటే ఓకే. పేషెంట్స్ వస్తా ఉంటారు. ఆళ్ళ మధ్యలో కూర్చొని కంపోజ్ చేయాలి. సో, నేను కంపోజ్ చేస్తున్నాను. ఆయనకు నచ్చట్లేదు. నేను కంపోజ్ చేస్తున్నాను నచ్చట్లేదు. చివరికేంటంటే ఆయన ఏది కంపోజ్ చేసినా ఏదో సినిమా పాట పేరు చెప్పి అలా ఉండాలంటారు. హ్మ్. 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 సార్ అవి ఆల్రెడీ ఉన్నాయి కదా సార్! మనం ఎందుకు చేయడం అని అంటే ఆయన ఇదంతా అవ్వదు. మనం అంటే మేము డైరెక్ట్ వచ్చేసాం ఊరు నుంచి. రాంగానే ఇది జరిగిందనమాట. మేమేమనుకున్నామంటే ఇలా కాదసలు. మనం హైదరాబాద్‌లో ఒక షెల్టర్ ఉండాలి మనకి. హ్మ్. అప్పటి వరకు మా ఊరోళ్ళే తెలిసినోళ్ళుంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఓకే. ఇంకెన్ని రోజులుంటాం పరాయోళ్ళ ఇంట్లో బావుండదని ఊరికెళ్ళిపోయాం మళ్ళా. ఓకే. ఊరెళ్ళిపోయి ఇంకెలాగైనా మనం హైదరాబాద్‌లో ఒక షెల్టర్ ఉండాలి. ఎలా? మాకేమో డబ్బులిచ్చేవాళ్ళు లేరు. సినిమా ఇండస్ట్రీకి పోదామంటే తంతారు ఇంట్లో. అని ఇంకా స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చాను. అంటే నా చిన్నప్పుడు ఒకాయన జానపద గాయకుడొచ్చాడు. హ్మ్. నేను థర్డ్ క్లాసో, సెకండ్ క్లాస్‌లో. ఆయన ఇట్లా నేను బాలుగారి శిష్యుడినని వచ్చి స్కూళ్ళల్లో పాటలు పాడి మా అందరి చేత రూపాయి, ఆటన అలా తీసుకొని జమ చేసుకొని ఎళ్ళిపోయేవాడనమాట. అబ్బబ్బా! అది గుర్తొచ్చింది నాకు. మనం హ్మ్. గూడా ఎందుకు చేయకూడదు ఇలా డబ్బులన్నీ పోగేసుకొని మనం గూడా ఎళ్ళొచ్చు కదా! అని నా చుట్టుపక్కల గ్రామాల్లో, ఊర్లలో అన్నిట్లలో ప్రోగ్రామ్స్ ఇచ్చా. హ్మ్. అందరూ కొందరిచ్చారు, కొందరివ్వలేదు.
కొందరు మెచ్చుకొని సర్టిఫికేట్లు ఇచ్చారు. హ్మ్. వాళ్ళ ప్రశంసలు రాశారు బుక్కులో. అన్నీ జరిగినాయి. తీరా మనం సినిమా ఇండస్ట్రీకి వెళ్దాం అనేసరికి ఆ డబ్బులన్నీ మా చిన్నన్నయ్య తీసుకున్నాడు. "నువ్వు వెళ్ళేటప్పుడు ఇస్తాలేరా" అని. హ్మ్. హ్మ్. తీరా నేను వెళ్దాం అనేసరికి ఆయన "నా దగ్గర లేవు ఇప్పుడు డబ్బులు. నీ ఇష్టం ఏం చేస్తావో చేసుకో" అన్నాడు. ఇంకా నేను బాగా ఏడ్చేశాననమాట. నాకు డబ్బులు కావాలి ఇప్పుడని. సరే వీడు ఏడుస్తుండని మా రెండో అన్నయ్య పోలీస్ అన్నయ్య. హ్మ్. సరే అని ఆయన ఒక రూ. 150 ఇచ్చాడు. ఓకే. నా దగ్గర తీసుకునే మా చిన్నన్నయ్య 1500. ఎప్పుడు 96లో. వాహ్! ఈ అన్నయ్య ఇచ్చింది రూ. 150. హ్మ్. ఇచ్చాడు కానీ నన్ను తిట్టాడనమాట. సినిమా ఇండస్ట్రీ అంటే మామూలు విషయం కాదు. లక్షలు లక్షలు ఉన్నోళ్ళే వెనక్కి వచ్చేస్తుంటారు. హ్మ్. నువ్వు అక్కడ ఉండలేవురా, పోలీస్ జాబ్ చేసుకో, నేను డబ్బులు కడతాను అది. హ్మ్. నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను పాటలు పాడతాను అంతే. అంటే మా అన్నయ్య కొంచెం తిట్టాడనమాట. నువ్వు అడక్క తినకుండా మళ్ళీ ఇంటికే వస్తావు అది అంటే, కొంచెం మనకు పట్టుదల ఎక్కువ. హ్మ్. ఒకవేళ నేను సక్సెస్ కాకపోతే అక్కడే చచ్చిపోతా కానీ సక్సెస్ కాకుండా ఇంటికి రానని చెప్పాను. వచ్చి ఇంకా ఇక్కడ మళ్ళీ ఎక్కడుండాలో తెలీదు. హ్మ్. బస్ స్టాండ్‌లో ఒక 2, 3 రోజులు పడుకున్నా. హ్మ్. పడుకున్నాక ఏం చేయాలో తెలియట్లేదు. అటు ఇటు తిరిగి మళ్ళీ స్కూళ్ళలో ప్రోగ్రామ్స్ ఇచ్చాను. హ్మ్. తిరుగుతూ ఉంటే అక్కడ సానాయాదిరెడ్డి, టి. రాజు అని ఒక బోర్డ్ కనబడింది నల్లకుంటలో. నేనేంటి అంతా తిరుగుతున్నాను, సానాయాదిరెడ్డి అంటే అప్పటికి పిట్టల దొర తీశారు. హ్మ్. పిట్టల దొర, జై బజరంగబలి సినిమాలు తీశారు. అవును, ఈయన దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు మనం అని ఆయన్ని కలిశాననమాట. హ్మ్. ఆయన్ని కలిస్తే ఆయన ఏంటయ్యా అంటే, నేను ఇట్లా పాటలు పాడతాను సార్, సింగర్‌ని. అవునా! అందరూ వచ్చేస్తారా పాటలు పాడదామని? ఏది పాడు అన్నాడు. ఎక్కడ మెట్ల దగ్గరే. ఓకే. అంటే ఇక్కడే పాడాలా సార్ అంటే, ఇక్కడైతే రాదా పాట అన్నాడు. సరే ఎందుకు వచ్చిన గోల అని అక్కడే పాట అనుకున్నా. అనుకోగానే ఆయన ఏమనుకున్నారు, 2 లైన్లు విని లోపలికి రా అని తీసుకెళ్ళారు. హ్మ్. తీసుకెళ్ళి ఆ పాట పాడించుకున్నారు. ఓ పల్లవంతా. చాలా బాగుందయ్యా, నీ గొంతు బాగుంది. ఈ పాట ఎక్కడిది అన్నాడు. హ్మ్. అంటే నేనే రాసుకున్నాను సార్. మరి ఈ మ్యూజిక్ ఎవరు చేశారు అంటే, నేనే చేసుకున్నాను సార్. ఓహ్! అవునా! అయితే నీ దగ్గర ఇంకెన్ని పాటలు ఉన్నాయి అంటే, చాలా ఉన్నాయి సార్. అయితే ఒక పని చెయ్యి, రేపు పొద్దున్నే వచ్చేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఉంటారు. అప్పటికి ఆయన ఏదో సినిమా అనౌన్స్ చేశారు. హ్మ్. అప్పుడు విందాము, అప్పుడు డిసైడ్ చేద్దాం అన్నారు. నెక్స్ట్ డే పొద్దున్నే లేచి వెళ్ళిపోయాను ఆఫీస్‌కి. మార్నింగ్ 7కి వెళ్ళిపోయా. మార్నింగ్ 7కి వెళ్ళాను. ఫుడ్ లేదు, టిఫిన్ లేదు, ఏం లేదు, నిద్రొస్తుంది. ఇంకా పిలవట్లేదు నన్ను. హ్మ్. ఎంతసేపు పోనీ బయటికెళ్తే మళ్ళీ పిలుస్తారేమో అని భయం. కరెక్ట్‌గా 4:30కి పిలిచారు సాయంత్రం. కింద ఒక అబ్బాయి కూర్చున్నాడు పిల్లోడిని అని. పిలిస్తే అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంటు, ప్రొడ్యూసరు, అసిస్టెంట్ డైరెక్టర్సు, రైటర్సు, ఎల్‌బి శ్రీరామ్ గారు హ్మ్. అందరూ ఉన్నారు ఇక్కడ. నన్ను మధ్యలో కూర్చోబెట్టారు. అందరూ చుట్టూ కూర్చున్నారు. పాటలు పాడవయ్యా అన్నారు. నేనే కంపోజ్ చేసి రాసుకున్న ఒక 5 పాటలు పాడాను. హ్మ్. అంటే నాకు ఫస్ట్ టైం రాంగానే అంటే నాకు అంత కాన్ఫిడెన్స్ రావడానికి హ్మ్. 5 పాటలు విన్నారు. ఒక పాట దగ్గర, ఒక లైన్ దగ్గర అందరూ మూకుమ్మడిగా చప్పట్లు కొట్టేశారనమాట. భలే ఉంది, భలే ఉంది అని. ఆయన ఇమ్మీడియేట్‌గా అసలు నువ్వు పాడిన ఒక 2 పాటలు మా సినిమాకి కరెక్ట్‌గా సరిపోతాయి. హ్మ్. మేము తీసేసుకుంటాం అని నాకు ఒక 1500 అడ్వాన్స్ ఇచ్చారు. అబ్బా! అదేంటి సార్ పాటలు అంటున్నారు, నేను గాయకుడిని కదా పాడాలి నేను అంటే, నువ్వు ఒక పాట పాడవా ఇందులో? హ్మ్. ఒక పాట పాడు, ఇంకోటి పెద్దవాళ్ళతో పాడిస్తాము. హుహు. అది ఇది అన్నారు. తీసుకున్నారు. అయిపోయింది. తర్వాత కట్ చేస్తే ఆ సినిమాకి కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరు. కంపోజ్ చేసింది నేను. సో, వాళ్ళేంటంటే ఇంకా మేము ఫస్ట్ టైమ్ చేస్తున్నాం కదా, పెద్దవాళ్ళతో పాడిద్దాము అని నేను పాడాల్సిన పాటను కూడా నేను పాడాల్సింది ఉన్నికృష్ణన్ గారితో పాడించారు. హుహు. ఇంకో పాట బాలు గారు, చిత్ర గారు పాడారు. హ్మ్. సో, రికార్డింగ్ అయింది. అయితే సానాయాది రెడ్డి గారికి సాటిస్ఫాక్షన్ లేదు. అంటే ఆ సాడ్ సాంగ్ ఆ అబ్బాయి పాడితే బాగుంది, ఇప్పుడు ఈయన పాడితే అంత ఫీల్ లేదు, ఆ న్యాచురల్ ఫీల్ వస్తలేదు. సో, ఆయనతోనే పాడిద్దాం అన్నారు. హ్మ్. అంటే వీళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ ఏంటి,
సార్ ఒక పెద్దాయనతో పాడించి తీసిస్తే బాగోదు సార్. అప్పటికి ఆయన ఫేమస్. 'ఓ చెలియా నా ప్రియ సఖియా' పెద్ద ఫేమస్ అది. తీయకూడదు సార్ అలాగా, మాకు బ్యాడ్ నేమ్ వస్తది. అది ఇది అని వాళ్ళు ఆపేశారు. ఓకే. సరే అయిపోయింది. పాటలన్నీ రికార్డ్ అయ్యి క్యాసెట్ తెచ్చారు, వినిపించారు. అదేంటి సార్ నేను పాడాలి కదా పాట అంటే, "నువ్వు పాడదువయ్యా ఇంకా ఫైనల్ కాదు" అది ఇది అన్నారు. ఇంక నన్ను అక్కడే ఆఫీస్‌లో పెట్టేసుకున్నారు సానాది రెడ్డి గారు. ఓకే. "నువ్వు ఎక్కడికి వెళ్ళకింకా" అని. నేను అక్కడికొచ్చినప్పుడు నేను ఇన్సూరెన్స్ కంపెనీలో ఏదో జాబ్ చేస్తున్నా ఓకే. అని పెట్టుకున్నారు. తీరా షూటింగ్ అయిపోయింది. అంతా అయిపోయింది. "సార్ ఏంటి సార్ నేను సరేలేవా ఈ సినిమాకి లేదులే, నువ్వు నెక్స్ట్ సినిమాకు పాడదు" అని కంపోజిషన్ ఏమో వాళ్ళ పేరేసుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్. సింగర్ ఏమో ఆయన పాడాడు. ఇంకా అక్కడ లిరిక్స్ కూడా నాయే. ఇంకెవరి పేరేయాలి? మీ పేరు. లిరిక్స్ అని నా పేరేసారు. లిరిక్స్ అనేది నా మైండ్‌లో కూడా లేదు. అట్లా నన్ను లిరిక్ రైటర్ చేశారు. అది అయితే సింగర్ అవుదామని వచ్చిన మీరు, మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చిన మీరు, మిమ్మల్నేమో ఏది ఇంక ఖాళీ లేక చివరికి లిరిసిస్ట్ ఒక ఒక కార్డ్ తగిలిచ్చారు నాకు. అన్న అలా ఇప్పుడు ఒక్కసారి జరిగింది అనుకోండి అన్న. హ్మ్. యాదృచ్ఛికమో లేకపోతే మన టైం బాలేదు ఏదో అనుకుంటాం. హ్మ్. హ్మ్. బట్ మీ ఈ ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ జర్నీలో చాలా సార్లు ఇలా జరిగొచ్చింది. పెద్ద పెద్ద సినిమాలు కూడా మీ చేతిలోకి వచ్చి జారిపోయినవన్నీ. హ్మ్. పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా మీ పాట ఇష్టం, మీ మాట ఇష్టం, మీ కంపోజింగ్ ఇష్టం. హ్మ్. కానీ మీ పేరు వేయడం చాలా కష్టం అయిపోయేది వాళ్ళందరికీ. అంటే ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడున్న పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా హ్మ్. అంటే నేను అనుకోవడం ఏంటంటే, నేను ఎక్కువగా వేరే విషయాలు మాట్లాడను. హ్మ్. వేరే ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదు నా దగ్గర. హ్మ్. మీకు పాట కావాలా? అద్భుతంగా ఇస్తాను. హ్మ్. అందరూ డాన్స్ చేస్తారు, అందరూ ఏడుస్తారు, అందరూ నవ్వుతారు. హ్మ్. అలాంటివి చేస్తాను. కానీ నాకు వేరే ఎంటర్‌టైన్‌మెంట్ తెలీదు నాకు. హ్మ్. అంటే బ్రో అని మందు కొట్టడం, లేదంటే డాన్సులు చేయడం ఇది మన వల్ల కాదు. ఓకే. అంటే నేను గమనించింది ఏంటంటే, మేబీ అక్కడ నేనేమైనా మైనస్ అయ్యానేమో. ఓకే. వాళ్ళకి అన్నిట్లల్లో ఇప్పుడు చుట్టూ ఉండేవాళ్ళకి కొంచెం టాలెంట్ లేకున్నా పెట్టేసుకుంటారు కదా! హ్మ్. ఎప్పుడు మనతోనే ఉంటాడని. నేను నా పని తప్ప వేరే పని అంటే నా వల్ల కాదింకా. హ్మ్. నా పని అయిపోయిందా? ఓకే సార్ వస్తానని వెళ్ళిపోతాను అక్కడి నుంచి. హ్మ్. ఇంకొక్క నిమిషం కూడా ఉండను. మేబీ అదేమన్నా నచ్చకపోవచ్చు. అంటే నాకు జరిగిందేంటంటే ఒక పెద్ద హీరో, చాలా పెద్ద హీరో, పెద్ద మాస్ హీరో. ఆయన నన్ను ఆఫీస్‌కి పిలిపిచ్చి నా కంపోజిషన్స్ తీసుకొని ఆయన దగ్గర పెట్టుకున్నారు. "నీకు అవకాశాన్ని ఇస్తాను నేను. నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయితావు" అని ఒక 2, 3 సంవత్సరాలు తిప్పారు నన్ను. హ్మ్. మరి ఏమైందో తెలీదు గానీ తర్వాత నన్ను అసలు రానీయకుండా చేశారు ఎందుకో తెలీదు. అబ్బా! అది ఏమైందని నాకు కూడా తెలీదు. నా పాటలు ఇప్పటికీ ఉన్నాయి ఆయన దగ్గర. నేను చేసింది అసలు ఏం ఆయన నేను చేసిన తప్పేంటో ఇప్పటికీ అర్థం కాలేదు. హ్మ్. కలిసే అవకాశం కూడా ఎప్పుడు ఇవ్వలే ఇంకా. లేదింక. అంటే స్టిల్ ఇప్పటికీ నంబర్ ఉంది నా దగ్గర. హ్మ్. హ్మ్. హ్యాపీ బర్త్‌డే అని పెడతాను. రిప్లై ఇస్తారు. యాహ్! కానీ మిగతా వాటికి స్పందించరు. తెలీదు మరి ఏం జరిగిందో తెలీదు. ఆ! ఇంకోటేంటంటే ఇప్పుడు నేను కంపోజ్ చేసిన పాటలన్నీ పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ పేర్ల మీద ఉంటాయి. హ్మ్. ఇప్పుడు నేను కంపోజ్ చేసిన విషయం డైరెక్టర్‌కి తెలుసు, హీరోకి తెలుసు. అక్కడ ఉండే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ తెలుసు. వాళ్ళందరూ ఇండస్ట్రీ అంతా చెప్పేస్తారు. హ్మ్. ఈ పాట ఈ అబ్బాయి చేశాడు అది ఇది. అట్లా కొన్నిసార్లు ఏమైందంటే నేను కంపోజ్ చేసిన పాటని ఆ మ్యూజిక్ డైరెక్టర్ కావలసి ఇప్పుడు నేను ఒక బీట్ ఇస్తే ఆయన వేరే బీట్ ఏసి బాలేదు సార్ అనిపించేసి ఆయన సేమ్ నేను చేసినలాగా ఇంకోటి చేసి అలా నన్ను తప్పించేసినవి కూడా ఉన్నాయి చాలా. యాహ్! హ్మ్. అంటే ఒక హిట్ ఇస్తాను కదా! దాని పక్కన ఇంకోటి చేసుకొని వాళ్ళు అటెళ్ళిపోతారు. నేను నెల రోజులు, 15 రోజులు వర్క్ చేస్తాను. నాకు డబ్బులుండవు, ఏముండవు. అలా నన్ను పక్కన పెట్టేసినవి చాలా ఉన్నాయి. హ్మ్. దాని ద్వారా ఏంటంటే ఇంక నేను ఎవరైనా పిలిచినా కూడా ఒకవేళ రాయమంటే మీరు ట్యూన్ ఇస్తే రాస్తాను సార్ అని చెప్పేస్తున్నాను. హ్మ్. అప్పుడు నన్ను పిలిచేది స్పెషల్‌గా ట్యూన్ కోసమే పిలుస్తారు. సో, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఈయనొస్తే మళ్ళీ ఈయన కంపోజిషన్ నచ్చుతది.
మళ్ళీ బాగోదని వాళ్ళకి కూడా ఉండొచ్చు. హ్మ్. అట్లా అంటే ఇంకోటేందంటే నేను ఎక్కువ ఎళ్లి ఆఫీసుల కాడ కూర్చోను సార్ అది ఇది అని. నాకు అంటే ఇష్టం ఉండదు. టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. ఏదో ఒక వర్క్ చేసుకుంటా నేను. కాబట్టి ఏంటంటే ఇప్పుడు హ్మ్, టోటల్‌గా ఇప్పుడు లిరిక్స్ అనేది రాయట్లేదు నేను. ఓకే. అంటే ఎవరైనా పర్టిక్యులర్‌గా నువ్వు రాయాలి అది ఇది అంటే రాస్తున్నా అంతే. ఓకే. ఆహ్, సో, కంపోజింగ్ చేయమంటే నేనేమంటానంటే ఈ మధ్య కంపోజింగ్ చేయమంటే, సార్ నేను కంపోజ్ చేస్తే నా రెమ్యునరేషన్ ఇంత. ఓకే. ఓకే. నాకు రెమ్యునరేషన్‌లో 50% అడ్వాన్స్ ఇయ్యండి. హ్మ్. లేదు అంటే మీరు ట్యూన్ ఇవ్వండి. నేను రాసిస్తాను. హ్మ్. మీరు దానికి డబ్బులు రాసాక ఇవ్వండి. హ్మ్. కంపోజ్ చేసి నాకు ముందు అడ్వాన్స్ ఇయ్యండి. ఓకే. ఎందుకంటే నేను కంపోజ్ చేస్తే వాళ్ళు మార్చుకొని వేరే పెట్టుకుంటున్నారు. హ్మ్. ఇప్పుడు నేను పని చేసిన దానికి ఏదో ఒకటి దక్కాలి కదా! నా టైం వేస్ట్ అవ్వదు. హ్మ్. సో, చాలామంది ఏంటంటే వీడేంటి అడ్వాన్స్ అడుగుతున్నాడు అన్నట్టు కూడా నన్ను కొంచెం పట్టించుకోవడం మానేశారు. ఓకే. అండ్ ఇప్పుడు ఒక 2, 3 నెగెటివ్స్ మీరు మాట్లాడిన దాంట్లో ఇవేమన్నా కొంచెం నెగెటివ్ అయ్యేమో అన్నట్టు నేను అడుగుతాను. హ్మ్. ఫస్ట్ థింగ్ మన ఇండస్ట్రీలోనే చాలా మందికి ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది. నన్ను కూడా చాలామంది ఇలా ఫ్రీగా యూజ్ చేసుకొని డబ్బులేమి ఇవ్వకుండా నా క్రెడిట్స్ కూడా ఇవ్వలేదు నాకు అని చెప్తూ ఉంటారు. అవును. బట్ ఫైనల్‌గా వాళ్ళెప్పుడు కూడా మీడియా ముందుకి, కెమెరా ముందుకొచ్చి ఇవన్నీ మాట్లాడరు. తర్వాత వాళ్ళు సక్సెస్ అయిపోయిన తర్వాత బయటకొచ్చి నాకు కూడా ఇలా జరిగాయి. నేను కూడా ఇవన్నీ దాటొచ్చానని అంటుంటారు. బట్ మీరెప్పుడు ఏ ఇంటర్వ్యూలో కనపడినా నాకు ఇలా జరిగాయని అవన్నీ కూడా చెప్తూ ఉంటారు. అదేమన్నా మైనస్ అయిందంటారా? అంటే రేపు డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే, ఇప్పుడు యాదగిరిని తీసుకుంటే ప్రతీదీ కాంట్రోవర్సీలో ఉంటుంది. లేకపోతే ప్రతీదీ ఓపెన్‌గా చెప్పేస్తారు. అవేమన్నా మనకు ప్రాబ్లమ్ అయిపోతాయేమో రేపు. ఇతనికి మళ్ళీ తీసుకొని ఇచ్చి ఆఫర్ ఇవ్వకపోతే. ఆహ్, అంటే ఆహ్, నాకు ఇప్పుడు నాకు భయం లేదు. హ్మ్. నాకు టాలెంట్ ఉంటే అంటే నేను ఇదేదో గర్వంగా చెప్పట్లేదు. నేను సినిమా ఇండస్ట్రీకొచ్చి నేనిట్లా పాడతాను గానీ, రాస్తానని ఎవరిని అడగలేదు. ఇంతవరకు అడగలేదు. హ్మ్. హ్మ్. నేను పాడతాను ఇలా అని అడిగిన ఒకే ఒక్క దర్శకుడు సానియాది రెడ్డి గారు. హ్మ్. ఆయన దగ్గర తప్ప నేనెవ్వరి దగ్గర తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత సురేందర్ రెడ్డి గారిని హ్మ్. నేనిట్లా మ్యూజిక్ డైరెక్షన్ చేస్తాను సార్. నేను చేసిన సినిమాలు ఆయనకి వినిపించి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తాను సార్. చిన్న సినిమాలు చేశాను. కానీ నాకు అవి రిలీజ్ కాకపోవడం వల్ల పేరు రావట్లేదు. మీలాంటోళ్ళు ఇస్తే నేను ప్రూవ్ చేసుకుంటాను సార్. హ్మ్. అని ఆయన్ని ఇద్దరిని అడిగాను నేను అవకాశం ఇంతవరకు. ఓకే. నేనొచ్చిన 28 ఏళ్లలో. తప్ప నేనెవరిని నేను పాడతానని, రాస్తానని ఎవరిని అడగలేదు. ఓకే. నేను పని చేసిన పనిని బట్టే నాకు ఇంతవరకు అవకాశాలొచ్చాయి. ఇప్పుడు గూడా ఉన్నాయి. ఇప్పుడు గూడా చేస్తున్నాను. మేబీ ఏదో ఒక చిన్న సినిమా మంచి పెద్ద హిట్ అయితే నాకు మళ్ళా అది వస్తదేమో అని నేను నిరంతరం పని చేస్తానే ఉంటా. ఓకే. హ్మ్. నాకు తృప్తి ముఖ్యం. ఇప్పుడు నేను పని చేసి వేరే వాళ్ళ పేరేసుకొని నన్ను పట్టించుకోకుండా కనీస మర్యాద గూడా ఇవ్వకుండా, సరే మనకు డబ్బులు అవసరం లేదు, పేరు అవసరం లేదు ఓకే. హ్మ్. మనం వెళ్తే కనీస మర్యాద గూడా లేకుండా అక్కడికి వెళ్ళడం వేస్ట్ కదా! ఇప్పుడు ఒక చోట చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. నేను కంపోజ్ చేసినవి వాడుకొని, నేను రిథమ్ ఏసినవి వాడుకొని, నేను ట్రాక్స్ పాడితే వాడుకొని, హ్మ్. కనీసం ఇప్పుడు వాళ్ళందరూ లంచ్ తింటుంటే కనీసం లంచ్ గూడా తెప్పించని రోజులున్నాయి నాకు. అంటే నేనక్కడ అంటే నాకు ఫుడ్ పెట్టడం నాకు ప్రాబ్లమ్ కాదు. నన్ను అలా చూడడం నచ్చదు నాకు. హ్మ్. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. నేను ఉపవాసం ఉంటా గానీ నేను ఎవరి దగ్గర అడుక్కోను. హ్మ్. అది నాకు పుట్టుకతో వచ్చేసింది. నేను నెగెటివ్ ఏం చెప్పట్లేదు. నేను జరిగిందే చెప్తున్నా. హ్మ్. నేను ఎవరి మీద కక్షతో గానీ, ఇప్పుడు నేను చెప్పేది కూడా వాళ్ళ మీద నాకేం కోపం ఉండదు. వాళ్ళ సిట్యుయేషన్ వాళ్ళకుండొచ్చు. వాళ్ళకి కూడా నాకే పేరు రావాలని ఉండొచ్చు. వాళ్ళ తప్పులేదు దాంట్లో. నేను న్యాచురల్‌గా జరిగింది మాత్రమే చెప్తున్నా. నేను జరగనిది చెప్పట్లేదు. ఇప్పుడు మీరు క్వెషన్ ఏస్తారు. నేను ఉన్నదే చెప్పాలి గానీ, ఇప్పుడు 10 సార్లు ఇదే చెప్పాను గదా! అని ఇంకోటి చెప్పలేను గదా! ఈ క్వెషన్‌కి. ఉన్న ఆన్సరే చెప్తా నేను. ఇప్పుడు అందమైన కుందనాల బొమ్మ పాడమంటే నేను అదే లిరిక్ పాడతా గానీ, ఓ 10 సార్లు అదే పాడాను కదా! వేరే పాడితే వినరు గదా! అవును. ఉన్నదే చెప్తా నేను అంతే.
అన్న ఇలాగే పేరు, ఊరు ఇవి కూడా ఇండస్ట్రీలో చూస్తారు అని అంటూ ఉంటారు. అవేమన్నా కొంచెం నెగెటివ్ అయ్యంటారా? మేబీ ఉండొచ్చు. అంటే హ్మ్. నాకు అనిపిస్తది చాలా. ఎందుకంటే నేను 2019లో హ్మ్. 'మార్షల్' అని ఒక సినిమా శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారితో. ఆయన విలన్‌గా చేశారు. హ్మ్. దానికి నేను మ్యూజిక్ డైరెక్టర్‌ని, సింగర్‌ని, రైటర్‌ని. ఆ టీజర్ రిలీజ్‌కి ఒక పెద్ద ఏమంటారు ఆహ్, జర్నలిస్ట్, హ్మ్. చాలా ఫేమస్ ఆయన కూడా. ఆ సినిమాకి ఇప్పుడు ప్రెస్ వాళ్ళని పిలిచినప్పుడు ఒక లిస్ట్ ఇస్తారు. ఎవరు మ్యూజిక్ డైరెక్టర్, అవును. ఎవరు డైరెక్టర్, ఎవరు రైటర్ అని ఒక లిస్ట్ ఇస్తారు వాళ్ళు. ఆయన టీజర్ లాంచ్‌కి వచ్చేసి నేను కనపడగానే ఏంటి బాగున్నారు? బాగున్నారా? ఏ పాటలు రాస్తున్నారు ఈ మధ్య? అని అడిగితే నాకు ఎలా ఉంటది? ఆ సినిమాకి నేనే మ్యూజిక్ డైరెక్టర్‌ని. నా పాటలు విన్నారు. హ్మ్. అంటే కావాలని చేస్తారేమో తెలీదు. అంటే నా పేరు యాదగిరి అని చాలామంది నేను చేసిన అద్భుతమైన పాటలు విని కూడా ఇప్పుడు నేను 'అందమైన కుందనాల బొమ్మ' చేశాను. 'గుండెనెందుకు ఇచ్చావురా' చేశాను. 'కళ ఎలా' అనే ఒక మెలోడీ చేశాను. హ్మ్. నేను చేసిన 99% మెలోడీ సాంగ్సే ఉంటాయి. నేను ఫోక్ చేసినయి ఒకటి, 'సినిమా చూపిస్తా మామ' ఇంకొక 2, 3 ఏవో ఉంటాయి. అవును. అన్నీ విని కూడా నన్ను పిలిచేసి ఆహ్, ఏంటి 'మాయదారి మైసమ్మ' లాంటి పాట రాస్తావా అంటాడు. 'మాయదారి మైసమ్మ' నాకు సంబంధమే లేదు. ఓకే. అంటే కొంచెం బాధ అనిపిస్తది. అంటే నేను ఇంత చేసినా ఎందుకు వీళ్ళు అంటే గుర్తించట్లేదా? కావాలని చేస్తున్నారా? ఏం అర్థమవ్వదనమాట. హ్మ్. అందుకని నేను అంటే వెళ్ళడం మానేశాను. హ్మ్. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారికి నేను ఆహ్, 'కాటమరాయుడులో' 'జివ్వు జివ్వు' 'జివ్వు రాసారు. జివ్వు మందు' సాంగ్ రాశాను. హ్మ్. అది ఓకే. హ్మ్. ఆయనకి నేను ఒక మామూలుగా ఏంటంటే పార్టీ సాంగ్స్ అంటే మామూలుగా హంగామా ఉంటాయి. అవును. నేను ఆయనకు పాట చేసింది చాలా మెలోడియస్‌గా, చాలా డెప్త్‌తో చేశాను. ఆయన పాట విని నన్ను పర్సనల్‌గా పిలిచేసి గెస్ట్ హౌస్‌కి ఒక 2 గంటలు కూర్చోబెట్టి మాట్లాడి, ఆయన స్పెషల్‌గా అన్న మాటలు పదే పదే అన్నదేంటంటే, "మీ వాయిస్ చాలా బాగుంది. హ్మ్. అద్భుతంగా పాడారసలు. మీ వాయిస్ ఎంత బాగుందంటే హ్మ్. అంత బాగుందని" త్రివిక్రమ్ గారి సాక్షిగా మాట్లాడారు. అబ్బా! త్రివిక్రమ్ గారు కూడా అక్కడే ఉన్నారు. మరి అంత పెద్దాయన నా వాయిస్ బాగుందన్నప్పుడు, నేను అంత మంచి పాటలు పాడాను. అందమనుకున్నాను. నాకు ఒక్క డైరెక్టర్ పిలిచే అవకాశం ఇవ్వడంటే నాకు అర్థం కాదు. టీవీలో ఇప్పుడు ఒక 1000 సార్లు నేర్చుకుని పాడిన పాటలు సింగర్స్‌కి అవకాశాలు ఇస్తున్నారు. ఇస్తున్నారు అదే అన్న. ఇప్పుడు నేను అడుగుతా, నేను ఇంత ఫేమస్, నా పేరు ఇంత ఫేమస్. నేను ఎన్నో పాటలు పాడాను. ఎన్నో బ్లాక్ బస్టర్‌లు ఇచ్చాను. హ్మ్. ఫస్ట్ 20 మిలియన్స్ ఇన్ యూట్యూబ్ సాంగ్ నాదే 'సినిమా చూపిస్తా.' అవును. ఇన్ని పాటలు చేశాను గదా! ఇన్ని చేశాను గదా! ఒక్క టీవీ ఛానల్‌లో నన్ను ఒక్క ప్రోగ్రామ్‌కి నన్ను పిలవరు. ఒక్క సింగింగ్ ప్రోగ్రామ్ కానీ, ఒక రియాలిటీ ప్రోగ్రామ్ గానీ, నన్ను ఇంతవరకు పిలిచిన వాళ్ళే లేరు. నన్ను చాలామంది అడుగుతున్నారు, "అరేయ్! ఎవరెవరో వస్తుంటారు టీవీలో నువ్వెందుకు రావురా?" అంటే, అది నాకు సంబంధం లేదు గదా! మేబీ మరి అంటే నా మీద ఏముందో జనాలకు తెలీదు. హ్మ్. పోనీ అందరిలాగా ఇప్పుడు మనం కొందరు పెద్దవాళ్ళ గురించి చెప్పుకుంటాం గదా! హ్మ్. ఈ పాట ఆయన రాసింది కాదు, వాళ్ళ అసిస్టెంట్లు రాశారు అది. అవును. నాకు అలాంటివి కూడా ఏమీ లేదు. నాకంత సీన్ కూడా లేదు. నేను ఎవరిదో రాసుకొని తీసుకొని పెట్టి, ఎవరిదో కంపోజ్ చేసి పెట్టుకునేంత సీను నాకు లేదు. ఇది ఎందుకు జరుగుతుందో నాకే అసలు అర్థం కాదు. ఇంకోటి అంతా ఆలోచిస్తూ కూర్చొని కుంగిపోయేంత టైం లేదు నాకు. హ్మ్. ఇప్పుడు పెళ్ళయింది, పిల్లలుంటారు, వాళ్ళకి ఏదో కావాలి కదా! ఏదో వర్క్ చేస్తానే పోతుంటా నేను. ఆ! అన్న మరి 'సంపంగి' లాంటి అంత సూపర్ హిట్ సాంగ్ హ్మ్. పాడారు. ఆ తర్వాత ఏమి కూడా మారలేదా? మీ సరౌండింగ్స్ గాని, మీకొచ్చే ఆఫర్స్‌లో గాని, కాల్స్ గాని ఏమి మారలేదా? ఆ! అంటే 'సంపంగి' వచ్చినప్పుడు ఏందంటే ఇంత మీడియా లేదు. 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 కరెక్ట్. హ్మ్. మీడియా లేదు. ఇప్పుడు డిజిటల్ మీడియా అస్సలు లేదు. హ్మ్. అప్పుడేవో 2, 3 ఛానెల్స్ ఉండేవి. ప్రెస్ ఉండేదంతే. హ్మ్. ప్రెస్ గూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి అలాంటి కొన్ని ఉండేవి.
మేబీ ఆ పాట ఇప్పుడొచ్చుంటే నాకు ఎక్కువ అవకాశాలు ఉండేవేమో. హ్మ్. అంటే ఎందుకంటే ఇప్పటికీ ఆడియన్స్‌కి, యూత్‌కి బాగా ఇష్టమైన పాట. హ్మ్. అది 'నువ్వు నచ్చినావే నవ్వుల గోపెమ్మ.' ఇప్పుడు బ్యాడ్ ఏంటంటే నాకు బాగా ఎక్కువ బాధ అనిపిస్తదేంటంటే, నేను కంపోజ్ చేసిన పాటలు నేను చేశానన్నా నమ్మరు. హ్మ్. నా పేరున్నా నమ్మరు. ఇప్పుడు వేరే ఎవరిదో పేరేసి వాళ్ళని పొగుడుతా ఉంటారు. రీసెంట్‌గానే 'బింబిసార' హ్మ్. అవును. నేనంత మంచి పాట ఇచ్చాను. నా పేరేశారు సినిమాలో. ఆ! యూట్యూబ్‌లో నా పేరే ఉంటది. కానీ అందరు కామెంట్‌లలో 'కీరవాణి గొప్ప మీ రైటరు. చాలా గొప్పగా చేశాడు' అని కామెంట్‌లు పెడుతూ ఉంటారు. అంటే జనాలు కూడా కావాలని చేస్తారా? హ్మ్. ఇలా ఏం అర్థం కాదు నాకు. అంటే నేనైతే బాగా ఆశపడ్డాను. ఎందుకంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి ఒక బ్లాక్ బస్టర్ సార్ కంపోజ్ చేశాను నేను. హ్మ్. ఒక మ్యూజిక్ డైరెక్టర్ నాకు పేరు పడిందక్కడ. నాకు పెద్ద హీరోల సినిమాలొస్తాయని చాలా ఆశపడ్డాను నేను. హ్మ్. కానీ ఒక్క అవకాశం కూడా రాలేదు. ఒక్కటి కూడా రాలేదు. దీనికి కారణం ఏంటో నాకైతే తెలీదు. హ్మ్. అంటే పెద్దవాళ్ళ పేర్లలో మీ పేరు కలిసిపోతుందేమో అన్న. ఆ! ఇప్పుడు సరే పెద్దవాళ్ళు ఉన్నా కూడా అక్కడ సాక్ష్యం ఉంది కదా అక్కడ. మ్యూజిక్ డైరెక్టర్ వరకు ప్లాదిన్ అని ఉందక్కడ. ఇప్పుడు నాకు ఆ పాట అవకాశం ఎట్లొచ్చింది? వశిష్ఠ గారికి అక్కడ అవసరమయ్యి ఇలాంటి పాట ఎవరు చేశారని సినిమా చూపిస్తాము పాట విన్నారాయన. హుహు. విని ఆ డైరెక్షన్ ఇప్పుడు మా రేసుగుర్రం టీమ్‌కి ఫోన్ చేసి, "ఈ పాట చేసింది ఎవరు?" అని అడిగారు. వాళ్ళకి తెలుసు కదా నేను చేశాను. అవును. వాళ్ళని అడిగితే, "ఈ అబ్బాయి చేశాడు ఈ పాట. అతనే కంపోజిషన్ అది" అంటే అప్పుడు నన్ను పిలిచారు. ఓకే. అది విని ఆయన పిలిచాడు. అంటే వశిష్ఠ గారు లాంటి ఎంతమంది డైరెక్టర్లుంటారు. వశిష్ఠ గారు కూడా నేను అడిగాను, "సార్ నేను ఇట్లా చాలా చేశాను. నా పేరు వేయలేదు. మీరు వేస్తారా సార్?" అంటే, "అయ్యా! నా దగ్గర అలాంటిది ఏమున్నదండి. మీరు చేస్తే మీ పేరే. హ్మ్. మీరు చేసిన దానికి మీ క్రెడిట్స్ తప్ప ఎవరిది ఎయ్యను నేను." ఓకే. ఆయన ఆయన మాట ఇచ్చినట్టే వేశాడు అందులో. అవును. ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు నా పేరు లేదు అందులో హ్మ్. కార్డ్స్‌లలో. నేను అడిగాను, "సార్ నా పాట లేదా సార్?" అంటే నేను ఎళ్ళినప్పుడు కీరవాణి గారు లేరు. ఓకే. ఓకే. ఆయన రాలేదు అప్పటికి. చిరంతన్ భట్ గారే మ్యూజిక్ డైరెక్టర్. ఆయన 2 పాటలు చేశారు. మూడోది నాది. సో, అంటే కీరవాణి గారొచ్చాక మేబీ ఇది నచ్చక వేరేది చేశారేమో అని నేను ఫోన్ చేసి అడిగాను. "సార్ ఓకే. ఇట్లా నా పాట ఏమన్నా తీసేశారు." "అయ్యో! అలా అంటారేంటండి. మీదే పెద్ద హిట్ పాట సినిమాలో. హ్మ్. మీ పాట ఉంటది. అది ఆ టైటిల్స్ ఎప్పుడో మేము పెట్టినవి. కొత్తగా ఇంకా అప్డేట్ చేయలేదు. చేశాక మీ పేరొస్తదండి." ఆ పాట లిరికల్ రిలీజ్ అయ్యి నా పేరు చూసేవరకు నాకు నమ్మలేదు ఉంది అని. సో, ఆయన గ్రేట్ ఆయన. వశిష్ఠ హ్మ్. గారు గ్రేట్. ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా అయ్యి కూడా ఎవరు క్రెడిట్స్ ఆళ్ళకిచ్చారంటే ఆయన గ్రేట్. ఆ తర్వాత ర్యాపో బిల్డ్ అవ్వలేదా అన్న వశిష్ఠ గారు? అంటే ఇప్పుడు టైం గూడా మనకు కలిసి రావాలి. ఇప్పుడు 'విశ్వంబర'కి పిలిచారు నన్ను. అబ్బా! ఓకే. 'విశ్వంబర'కి గూడా పిలిచారు. పిలిచిన తర్వాత ఫస్ట్ టైమ్ పిలిచినప్పుడు ఆయన చెప్పింది నేను ఒక 2, 3 వెర్షన్లు చేశాను. హ్మ్. చేశాను. ఒక వెర్షన్ నచ్చింది ఆయనకి. ఇంకా అది వర్క్ చేద్దామనేసరికి ఆయన ఫోన్ చేశారు. "లేదు సార్ అది కీరవాణి గారు చేసేసారు. అయిపోయింది. సారీ ఏమనుకోకండి." ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ కాల్ చేశారు. హ్మ్. "సార్ అది అవ్వట్లేదు. మీరే చేయాలి" అది ఇది అని. ఇంక మన బ్యాడ్ టైమ్ చూడండి. అప్పుడు నేను చిన్న సినిమాలు 4 చేస్తున్నాను. పీక్ స్టేజ్‌లో ఉంది. 2 సినిమాలు రికార్డింగ్ జరుగుతున్నాయి. 2 పాటలు మిక్సింగ్ జరుగుతుంది. ఇంకా ప్రొడ్యూసర్, డైరెక్టర్ నా పక్కనే కూర్చుంటారు. అబ్బా! చెయ్యలేని పరిస్థితి. చెప్పేసాను, "సారీ సార్." అట్లా కూడా జరుగుతాయి అటు. అన్న మరి అలాంటి అవకాశాలు మనకొచ్చేవే అరుదుగా కదన్న. అంటే అనుకుంటారు. జనాలు ఏమనుకుంటారంటే, పక్కన పెట్టి వెళ్ళిపోవచ్చు కదా! అంత పెద్ద సినిమా ఆ! కదా! అదే అనుకుంటా. అని అనుకుంటారు. మన సిట్యుయేషన్ వేరే. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు. ఆ! ఇప్పుడు నాకు ఏదో మన టీవీ నైనోళ్ళు ఇప్పుడే రావాలి అంటే నేను ఎళ్ళలేను కదా! కరెక్ట్. నేను నీకు ముందు కమిట్ అయ్యాను. హ్మ్. నిన్ను వదిలేస్తే ఇప్పుడు నేను నీ మనసు బాధ పెట్టినట్టుంటది. నువ్వు అనొచ్చు. "నువ్వు అంటే వెళ్ళిపో" అన్నా మేనేజ్ చేయలేమా అన్న అలాగా? క
అంటే మేనేజ్ చేయొచ్చు. కానీ మనకొక మనసాక్షి అనేది ఉంటది గదా! హుహు. ఇప్పుడు వీళ్ళు రిలీజ్ పెట్టుకున్నారు. హ్మ్. నేను వీళ్ళని వదిలేసి ఇప్పుడు ఇంకోటేంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకి ఇప్పుడు పెద్ద మ్యూజిక్ కనీసం 5, 6 కోట్లు ఇస్తారు అవును. మ్యూజిక్‌కి. తెలుసు. ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రూవ్డ్. ఒక పాట బ్లాక్ బస్టర్ ఇచ్చాను. హ్మ్. నన్ను పిలిచినప్పుడు సరే ఈ అడ్వాన్స్ పెట్టుకోండి, చెయ్యండి అంటే నాకు కూడా ఒక నమ్మకం ఉంటది. హ్మ్. అయినా సరే ఇవ్వకుండా నేను చేశాను. నచ్చింది. మళ్ళా నేను వర్క్ చేద్దాం అనేసరికి మళ్ళీ క్యాన్సెల్ అయింది. ఇప్పుడు రెండోసారి నేను ఎలా వెళ్తాను ఇప్పుడు? హ్మ్. నాకు ఉంటాయి కదా నెల ఖర్చులు. ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఇచ్చినోళ్ళే నేను వర్క్ చేయాలి కదా! వాళ్ళు ఇస్తారో లేదో తెలీదు. హ్మ్. అవుద్దా లేదో తెలీదు. అక్కడ మేరునగ శిఖరం ఉన్నదక్కడ. దాని ముందు మనది అవుతదా లేదా గ్యారంటీ లేదు. అంటే మనకు కాన్ఫిడెన్స్ తక్కువ అని కాదు. అవ్వదది ఇప్పుడు వాళ్ళనే తీసుకుంటారు కదా! హ్మ్. సో, అట్లా చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు మనం ఇది చెప్తే ఎవడో డబ్బాలు కొడుతున్నాడు. చిరంజీవి సినిమా వస్తే ఎవడు వదిలేస్తాడు. చిన్న సినిమాలు వదిలేసి పక్కన పెట్టి చేయాలి కదా! మేనేజ్ చేయాలి కదా! అంటే మేబీ మేనేజింగ్ స్కిల్స్ మన దగ్గర లేవు. అయితే ఎనీవేస్ వశిష్ఠ గారితో అయితే మంచి ర్యాపో బిల్డ్ అయిపోయింది. మొన్న కూడా మాట్లాడాడు. హ్మ్. ఆయన చాలా మంచి ఆయన. నేను పాట చేయకున్నా మొన్న ఫోన్ చేసి సార్ ఇట్లా నా సాంగ్ ఒకటి ఉంది లాంచ్ చేయాలి అంటే, అయ్యో సారీ సార్ నేను గోవాలో ఉన్నాను వర్క్‌లో. ఏమనుకోకండి నెక్స్ట్ టైమ్ ఉంటే చేస్తాను. ప్లీజ్ ఏమనుకోకండి. హ్మ్. హ్మ్. ఆయన నా ఫోన్ ఎత్తాను అసలు నాకు అవసరం కూడా లేదు కదా! అవును. సో, ఎత్తి ఆయన మంచితనం అంతే. ఓకే. సూపర్ అన్న. బట్ 'సురేందర్' గారితో అంత మంచి ర్యాప్ ఎక్కడ స్టార్ట్ అయిందన్న మీకు? ఆల్మోస్ట్ ప్రతి సినిమాకి లిరిక్స్ రాసారు. బట్ కంపోజర్‌గానే జర్నీ స్టార్ట్ చేశారులెండి. అంటే సురేందర్ గారిది నేను అంటే ఆయనతో వెళ్ళింది కూడా 2012 టైంలో మా చిన్న పాప పుట్టిందప్పుడు. హ్మ్. హ్మ్. చిన్న పాప పుట్టినప్పుడు చిన్న చిన్న సినిమాలు చేస్తున్నా. తమిళ్, తెలుగు సినిమా చేస్తున్నప్పుడు. చిన్న సినిమాలు ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. హ్మ్. ఎప్పుడు ఫినిష్ అవుద్దో తెలీదు. డబ్బులు రావు. హ్మ్. డబ్బులు ఉండవు. వర్క్ ఎక్కువ ఉంటది. రిలీజ్ అవుద్దా లేదా తెలీదు. ఈ టెన్షన్‌లో ఏంటంటే చిన్న పాప డెలివరీకి చాలా కష్టమైంది డబ్బులు. చాలా అంటే చాలా కష్టమైంది. హ్మ్. అంటే ఒక ఫ్రెండు రూ. 75 ఇస్తే ఆటోలో తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేశాను. అది సిట్యుయేషన్. నేను బాగా రియలైజ్ అయిపోయాను. ఏంటి అమ్మా! ఇంత చేస్తున్నా డబ్బులు లేకపోవడం ఏంటి నాకు అని బాగా ఆలోచించి నేను ఇప్పుడు పెద్ద సినిమాలు చేయాలి. హ్మ్. హ్మ్. పెద్ద దర్శకులు నా పాటలు విని నీకు టాలెంట్ ఉంది అని అవకాశం ఇస్తే నా దగ్గర టాలెంట్ ఉంది. హ్మ్. లేదంటే నేను ఇక్కడ ఉండడం వేస్ట్. అవును. ఇంటికెళ్ళి పొలం చేసుకోవడం బెటర్ హ్మ్. అని బాగా రియలైజ్ అయ్యి ఇంకా నేను అన్నీ సదిరేసుకున్నా. హ్మ్. ఇక నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది సానాథ్ రెడ్డి గారు. కాబట్టి ఆయనకు ఒక మాట చెప్పేసి వెళ్దామని ఆయనకు ఒక లాస్ట్ అంటే ఆఖరి ఛాన్స్‌గా ఏందంటే పెద్ద దర్శకులందరి నంబర్‌లు కనుక్కున్నా. ఓకే. కనుక్కొని అందరికి ఫోన్‌లు చేశాను. కొందరు తిట్టి పెట్టేశారు. కొందరు మేనర్స్ లేదా మెసేజ్ పెట్టాలి కదా అన్నారు. సరే ఓకే. నో ప్రాబ్లమ్ అని. ఈ సురేందర్ గారికి కూడా చేశాను. ఆయన పొద్దున్న చేస్తే ఈవినింగ్ మళ్ళా చేశారనమాట. ఎవరమ్మా అంటే నేను ఇట్లా వరికుప్పల యాదగిరి సార్ చిన్న చిన్న సినిమాలు మ్యూజిక్ చేస్తూ ఉంటా. ఒకసారి కలవాలి సార్ మిమ్మల్ని ఒక అరగంట టైం ఇవ్వండి అని. సరే రేపు ఆఫీస్‌కి వచ్చేసేయి అని ఆఫీస్ అడ్రస్ పెట్టారు నాకు. నెక్స్ట్ డే వెళ్ళాను. నేను చేసిన పాటల సీడీలు అప్పుడు సీడీలు ఉండేవి. హ్మ్. సీడీలు ఇచ్చాను. నేను ఇట్లా చేయగలను సార్ నాకు టాలెంట్ ఉంది. హ్మ్. మీరు కూడా వినండి. మీకు ఓకే అనిపిస్తే ఇవ్వండి సార్ నాకు అవకాశం. ఎందుకంటే చిన్న సినిమాలు ఎంత చేసినా అది వర్కౌట్ అవ్వట్లేదు సార్. అవును. మీలాంటోళ్ళు ఇస్తే నాకేమైనా గుర్తింపు వస్తది సార్. నేను అన్నీ ఇట్లనే మాట్లాడతా ఫ్రాంక్‌గా. హ్మ్. నేనేది దాచుకోను. సార్ అట్లా ఏముండదు మన దగ్గర. డైరెక్ట్ అంతే. ఓకే. ఎంత పొలైట్‌గా ఉంటా, వాళ్ళు పని చెప్తే అంత సిన్సియర్‌గా చేస్తా. హ్మ్. అట్లుంటది నేను. నాకు డ్రామాలు ఎందుకో నచ్చవు. సో, ఆయన కూడా సరే నీ గురించి అంటే ఆయనకు కూడా చెప్పారంట చాలామంది. చాలా టాలెంటెడ్ అది. నీ గురించి చాలామంది చెప్పారబ్బా! సరే నేను పాటలు వింటాను. మరి చేద్దాంలే. మరి నువ్వెందుకు ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ అసిస్టెంట్‌గా చేయొచ్చు కదా! అంటే అసిస్టెంట్ అంటే ఏముంటది సార్ ఇప్పుడు అది పోతానే ఉంటది.
సరే ఇప్పుడు మీకు ఎక్స్‌పీరియన్స్ అంటే నేను 'కీరవాణి' గారితో ఒక సినిమా 4 సంవత్సరాలు చేశాను సార్. ఆహ్, 'కోటి' గారి దగ్గర పాటలు పాడాను సార్ నేను. హ్మ్. హ్మ్. 'దేవి' గారి దగ్గర ఒక పాట చేశాను సార్. ఇంకా చాలామంది దగ్గర చేశాను సార్. ఆ ఎక్స్‌పీరియన్స్ చాలలేదు సార్ నాకు. ఆల్రెడీ 2, 3 సినిమాలు మ్యూజిక్ కూడా చేశాను సార్. మీరు వినండి సార్. నా సౌండింగ్ మీకు బావుంది అనిపిస్తే హ్మ్. అవకాశం ఇవ్వండి సార్. నేను చేస్తాను. హ్మ్. సరే ఇంక నేను మాట్లాడింది హాఫ్ అన్ అవరే గానీ ఆయన గంటన్నర మాట్లాడారు నాతో. ఓకే. ఓకే. నీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి అన్నాడు. ఏం లేదు సార్ ఇప్పుడు రెంట్ కోసం వెతుక్కుంటా ఉంటా నేను. అవునా! సరే. సరే యాదగిరి మనం కలుద్దాంలే. ఇప్పుడు ఏంటంటే స్టార్ హీరోల సినిమాలకి ఉన్న పళంగా ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్‌కి ఇయ్యాలంటే కొంచెం కష్టం. హ్మ్. నువ్వేం చేస్తావంటే నువ్వు ఆఫీస్‌కి వస్తా ఉండు. ఓకే. కలుస్తా ఉండు నన్ను. ఏదో ఒక రోజు మన వేవ్ లెంత్ అది కలిస్తే నేను తప్పకుండా నీకు అవకాశం ఇస్తా. గ్యారంటీ ఇస్తా. నేను మాటిస్తున్నా. పెద్ద సినిమాకి ఇస్తా నేను. హ్మ్. హ్మ్. అని చెప్పారనమాట. సో, అప్పటికి తమన్ గారు లేరు ఆ సినిమాకి. ఓకే. ఇంకెవ్వరు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అవ్వలే 'రైస్ గుర్రం'కు. హ్మ్. నేను అంటే ఆశపడ్డాను ఏమన్నా అవకాశం వస్తే ఏమన్నా పాటలు వింటే. ఎందుకంటే అప్పుడు నేను 'భగీరథుడు' అని ఒక సినిమా చేశా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆటోబయోగ్రఫీ. ఓకే. వినోద్ కుమార్ గారు హీరోగా చేశారు. అందులో పాటలు ఒక ఆడియో కంపెనీ టీ సిరీస్ వాళ్ళు విని అక్కడ మేనేజరు నన్ను ఎలా మెచ్చుకున్నాడంటే, ఒక 'శంకర్' సినిమాకు చేసే లెవెల్‌లో చేసావు నువ్వు మ్యూజిక్. అంత బాగున్నాయి పాటలు. హ్మ్. హ్మ్. డెఫినెట్‌గా అంటే వినోద్ కుమార్ గారంటే అప్పటికి ఏం సినిమాలు చేయట్లేదు. హ్మ్. అంటే కమ్‌బ్యాక్ అనుకోవచ్చు. అలాంటి సినిమాకి వాళ్ళు 35,00,000 ఆఫర్ ఇచ్చారు. ఆడియోకి 35,00,000. అది సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కొత్తాయన. ఆయనకు తెలీదు, ఇండస్ట్రీ తెలీదు. ఆయన చుట్టూ ఉన్నోళ్ళేంటంటే, "సార్ అంత పెద్ద కంపెనీ 35,00,000 అంటే మనం సొంతంగా రిలీజ్ చేస్తే 3,00,00,000 వస్తాయి సార్" అని ఆయన్ని పక్కదారి పట్టించి అమ్మలేదు ఆడియో. ఆయనే సొంతంగా రిలీజ్ చేసుకున్నాడు. సో, అలాంటి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఆ సౌండింగ్ అంతా ఇప్పుడు ఒక ఆడియో కంపెనీ వాళ్ళు మెచ్చుకోవడం అంటే, అది హిందీ బాలీవుడ్ ఆడియో కంపెనీ వాళ్ళు. మనకు కాన్ఫిడెన్స్ ఉంటది కదా! సో, నేను కూడా సురేందర్ రెడ్డి గారు, "సార్ మీరు వినండి. నా సౌండింగ్ మీకు నచ్చితే ఇవ్వండి సార్" హ్మ్. అన్నాను. తర్వాత దసరాకేమో సినిమా ఓపెన్ అయింది. ఓకే. తమన్ గారి పేరు అనౌన్స్ అయిపోయింది. హ్మ్. ఇంక నేను ఆశ వదిలేసుకున్నా. ఇంక మనకు రాదులే అవకాశం అని ఇంక వెళ్ళిపోదామని యాదిరెడ్డి గారికి చెప్పేస్తున్నాను. "వెళ్ళిపోతాను సార్ ఇంకా." అయితే ఓపెనింగ్ రోజు సురేందర్ రెడ్డి గారికి మెసేజ్ పెట్టాను. ఓకే. ఆల్ ది బెస్ట్ సార్ అని. ఆయన కాల్ చేశారు నాకు. "యాదగిరి మనం కలిసి పని చేద్దాము. నేను డెఫినెట్‌గా నువ్వు వస్తా ఉండు. ఈ సినిమా పోయిందని అట్లా ఏమనుకోకు. నువ్వు వస్తా ఉండు. మనం కలిసి పని చేద్దాం." హ్మ్. ఏం కలిసి పని చేసినా ఈ సినిమా తర్వాత ఎలా ఉంటుందో తెలీదు కదా! అని యాదిరెడ్డి గారు చెప్పేస్తున్నారు సార్ ఇంకా కష్టం. ఆయన సినిమాలు చేయట్లేదు. హ్మ్. ఆయన సినిమాకి మ్యూజిక్ డైరెక్ట్ చేశాను. అది రిలీజ్ అవ్వట్లేదు. ఓకే. అందులో మంచి పాటలున్నాయి. శ్రేయా ఘోషాల్ గారు, హరిహరన్ గారు పెద్ద పెద్ద సింగర్స్ పాడిన పాటలున్నాయి దాంట్లో. హ్మ్. సినిమా రిలీజ్ అవ్వలేదు. అని ఇంకా కష్టం సార్ నేను వెళ్ళిపోతాను అది అని చెప్తుంటే, సరేనా ఇప్పుడు నేను కూడా సినిమాలు చేయట్లేదు. ఆల్ ద బెస్ట్ అది అని చెప్తున్నారు. కరెక్ట్ సురేందర్ రెడ్డి గారు ఫోన్ చేశారు. హ్మ్. "ఎక్కడున్నావు అరకుప్పల" అంటే, "ఇక్కడే దగ్గరలో ఉన్నా సార్." వాళ్ళ ఆఫీస్ అక్కడే ఉండేది బంజారా హిల్స్‌లో. అది సానాది రెడ్డి గారి స్టూడియో ఇక్కడే బంజారా హిల్స్‌లో ఉండేది. ట్రెండ్ సెట్ ఎదురుగా. "ఇక్కడే ఉన్నాను సార్ పక్కనే" అంటే, "ఒకసారి ఆఫీస్‌కి వచ్చేయి" అన్నారు. హ్మ్. నేను ఏంటి ఇప్పుడు ఆయన ఆల్రెడీ పెట్టుకున్నాడు, నన్నెందుకు పిలుస్తున్నాడు అని వెళ్ళాను ఆటో పట్టుకొని. వెళ్ళాక ఆయన "యాదగిరి నువ్వు లిరిక్ కూడా రాస్తావు కదా" అది అంటే, "రాస్తాను కానీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు సార్. నాకు మ్యూజిక్, సింగింగ్ నేను దానికోసం వచ్చాను సార్. మళ్ళీ లిరిక్ రైటర్ కష్టం సార్ అది" నేను ఏమంటానంటే, ఇప్పుడు నీకు ఫైనాన్షియల్‌గా హెల్ప్ అవుతది. తర్వాత నువ్వు నాతో ఉండొచ్చు కదా! ఓకే. ఓకే. నాతో జర్నీ చేయొచ్చు నువ్వు. నేను ఆ వేలో చెప్తున్నా.
అంటే నీకు ఇష్టం ఉంటేనే చెయ్యి, మళ్ళీ నేను ఇబ్బంది పెట్టట్లేదు. నేను కూడా ఆలోచించాను. ఇప్పుడు మనం ఎంత ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా మనసుకే ఉంటుంది. వెళ్ళిపోలేం అంత ఈజీగా. సరే ఇంత పెద్ద సినిమాలో వర్క్ చేస్తున్నా, సరే నా వర్క్ ఏమైనా ఆయనకు నచ్చి నెక్స్ట్ సినిమా ఇస్తారేమో అని మనసు మార్చుకున్నా. ఇంకా సరే సార్ చేస్తాను. ట్యూన్స్ రెడీగా ఉన్నాయా సార్ అన్న. ట్యూన్స్ ఏం లేవు, నువ్వే కంపోజ్ చేయాలి. ఓకే. ఓకే. ఇప్పుడు నాకు ఒక 4-5 డ్యూయెట్లు కావాలి, ఫాస్ట్ నంబర్స్, అల్లు అర్జున్ గారికి ఎలా ఉంటే చేయాలి అన్నారు. సరే సార్ ఓకే అని ఒక 5 రోజులు టైం తీసుకున్నా. 5వ రోజు వెళ్ళి ఒక 5 డ్యూయెట్లు వినిపించాను. అక్కడున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఇట్లా బల్ల మీద దరవేస్తూ పాటలు పాడాము. అందరూ డ్యాన్సులు, ఈలలు. అసలు ఏం టాలెంట్ సార్ ఇది, అసలు ఎక్కడున్నావు ఇన్ని రోజులు అది ఇదని వాళ్ళందరూ మెచ్చుకొని, సురేందర్ రెడ్డి గారైతే అసలు ఏం టాలెంటెడ్ అబ్బా నీకు, ఎక్కడున్నావు అబ్బా ఇన్ని రోజులు అని మెచ్చుకుంటే, సరే నాకు ఈ 5 పాటలు ఇవ్వు, నేను బ్యాంకాక్ వెళ్తున్నా కంపోజింగ్కి, నేను మ్యూజిక్ వినిపిస్తా, నేను ఒక 15 రోజుల తర్వాత కలుస్తాము అని. ఓకే. సరే ఓకే. ఒక మెరుపు మెరిసింది. వెళ్ళి ఆయన 15 రోజులు అయింది, నెల అయింది, ఫోన్ రాలేదు. నేనే మళ్ళీ కాల్ చేశాను. సార్ ఏమైంది సార్ అంటే, అది ఏం అవ్వలేదు, వర్కౌట్ కాలేదు. నువ్వు ఎక్కడున్నావు, మళ్ళీ ఆఫీస్కి రా అన్నారు. మళ్ళీ వెళ్ళాక ఒక ఏదో వేరే మన ఫారిన్ కంట్రీ సాంగ్ ఒకటి వినిపించాను. వినిపించి అందులో వర్డ్ ఉంటుంది, బాయ్ బాయ్ అనేది. ఆ బాయ్ బాయ్ వర్డ్ తీసుకొని హీరోయిన్కి మోటివేషనల్ సాంగ్ చేయాలి, నువ్వు దీన్ని వెస్టర్న్లో కంపోజ్ చేయాలి, చేసి తీసుకురా నాకు. సరే 24 అవర్స్లో కంపోజ్ చేసుకొని వెస్టర్న్ బీట్లో తీసుకెళ్ళి వినిపించాను. అరే చాలా బాగుందబ్బా, నువ్వు అన్నీ చేస్తావబ్బా, అసలు మామూలుగా లేదు నీకు టాలెంట్ అని ఆ సాంగ్ కూడా తీసుకున్నారు. ఆ సాంగ్ తీసుకొని నేను చెన్నై వెళ్తున్నా, నేను వినిపిస్తా అది. మళ్ళా 10 రోజుల తర్వాత మళ్ళీ కాల్ చేశారు. ఏమైంది సార్ పాట అయిందా అంటే, లేదబ్బా అది అల్లు అర్జున్కి నచ్చలేదు. సరే ఓకే, నువ్వు ఒకసారి మళ్ళీ ఆఫీస్కి రా అన్నారు. మళ్ళీ వెళ్ళాక ఇప్పుడు ఈ సినిమా చూపిస్తా మామ అల్లుళ్ళ ఎపిసోడ్ అంతా చెప్పారన్నమాట. ఓకే. ఓకే. ఈ సిచ్యువేషన్కి నీ అమ్మ సినిమా చూపించాడు రా, అలాంటి పాట కావాలి నాకు, చేసుకురాను. ఇంకా నాకేంటంటే అంతవరకు నా జర్నీలో నేను ఒకసారి సాంగ్ చేశానంటే ఎవరు ఈ వర్డ్ వద్దు, ఈ ట్యూన్ వద్దు అని అనలేదు అంతవరకు. అంటే నా కాన్ఫిడెన్స్ అది. ఈ 2 చేశాను, బాగుందన్నారు, అందరు డ్యాన్సులు చేశారు, అయినా అవ్వలేదు. ఇది కూడా అవుతుందా లేదా అని డౌట్ వచ్చింది. బయటికి వెళ్తే మళ్ళీ ఆగి, సార్ ఎందుకంటే నేను చేసిన ఇప్పుడు మోటివేషనల్ సాంగ్ మళ్ళీ వేరే ట్యూన్ వచ్చి వేరే అతను రాస్తున్నాడు అక్కడే. నాకు డౌట్ వచ్చింది ఏంటిది అని. సార్ ఇదైనా ఉంటుందా సినిమాలో అని అంటే ఆయన నవ్వేసి, ఇది నీదే అబ్బా, ఇక నువ్వు ఎట్లా చేసినా నీదే పాట, ఇది నువ్వు ఎన్ని రోజులు చేసినా నీదే పోవాలి. సరే అని మళ్ళీ జస్ట్ 24 అవర్స్లో పాట చేసుకొని వచ్చే సినిమా చూస్తాను. ట్యూను, లిరిక్స్, బీట్ అన్నీ చేసుకొని వచ్చేసరికి ఆయన లేరు, చెన్నై వెళ్ళిపోయారు. ఓకే. అక్కడ కోడైరెక్టర్ ఉంటే, సార్ ఇట్లా సార్ పాట చేసుకోమన్నారు, రెడీగా ఉంది. సార్ ఎక్కడ వెళ్ళారంటే, చెన్నై వెళ్ళిపోయారబ్బా రికార్డింగ్కి అన్నారు. సరే నేను వెళ్తుంటే ఆయన మళ్ళీ పిలిచి, ఒకసారి సార్కి ఫోన్ చేద్దాం ఆగు అన్నారు. ఆయన ఫోన్ చేస్తే, ఒక పని చేయండి, రికార్డ్ చేసి వాట్సాప్ చేయండి అన్నారు. మనకు అప్పుడు వాట్సాప్లు ఏం తెలియదు, స్మార్ట్ ఫోనే లేదు. ఓకే. సరే రికార్డ్ చేసాము, అక్కడ ఆఫీస్లోనే ఒక బల్ల మీద దరవేసి రికార్డ్ చేసాము, వాట్సాప్ చేసాము. ఆయన యాదగిరి వెళ్ళొద్దని చెప్పు, అక్కడే ఉండమని నేను ఫోన్ చేస్తాను. నేను 4 గంటలకు వెళ్ళాను, రికార్డ్ చేసాం. అక్కడ కూర్చున్నాను. 7:30కి ఫోన్ చేశారు ఆయన చెన్నై నుంచి. ఫోన్ చేసి, యాదగిరి నీ పాట ఓకే అయిపోయింది, తమన్కి ఆ బీట్ బాగా నచ్చేసింది,
నీ పాట ఓకే ఇక నీ సినిమాలో పాట ఉంది పోనీ ఓకే. నువ్వు అక్కడే ఉండి నేను వస్తున్నా ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నా నాకు లిరిక్లో చిన్న చిన్న ఒక 2-3 వర్డ్స్ చేంజ్ చేద్దాము అంతే, అంతకన్నా ఏం లేదు అని అన్నారు. ఆ రోజు ఫ్లైట్ లేట్ అయింది. సరే 9 మళ్ళీ ఫోన్ చేశారు. నేను రావట్లేదు, మార్నింగ్ వచ్చేసాను. వచ్చాము, అది పాట ఓకే అయింది. తర్వాత ఒక నెల రోజుల తర్వాత నేను ఆ తమిళ్ సినిమా అన్నా కదా, అది రికార్డింగ్ జరిగితే మళ్ళీ ఫోన్ చేశారు. ఓకే. నువ్వు వెస్టిన్ హోటల్కి వచ్చేసి అర్జెంటుగా అన్నాను. వెస్టిన్ హోటల్ ఎక్కడుందో నాకు తెలీదు. అంటే ఎక్కడ సార్ హోటల్? వెస్టిన్ తెలియదు అబ్బా అని ఆయన లొకేషన్ పెట్టారు. సరే కనుక్కొని వెళ్ళాను. వెళ్ళాక 10th ఫ్లోర్లో సిట్టింగ్ తమన్ గారు ఉన్నారు. నువ్వు మొన్న చేసావు కదా ఆ పాట, నువ్వు పాడేసేయి ట్రాక్, ఆయన ఆర్కెస్ట్రేషన్ చేస్తారు. చేసిన తర్వాత నువ్వు పాడేసి ఫస్ట్ అన్నారు. పాడేశారు, ఆయన మొత్తం రికార్డ్ చేశారు. రికార్డ్ చేశాక తమన్ గారు ఏమన్నారంటే, ఈయన వాయిస్ బాగుంది, ఈయనతోనే పాడించిద్దాం. ఓకే. సరే మనం అనుకున్న మెయిన్ థింగ్ అవుతుంది ఇక్కడ అని ఒక సంతోషం. తర్వాత ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ సురేందర్ రెడ్డి గారు ఫోన్ చేసి, నువ్వు చేసిన పాట ఫైనల్ పాడాలి, మనం చెన్నై వెళ్ళాలని. సరే హ్యాపీగా వెళ్ళాను. వెళ్ళేసరికి అది ఇంకా ఆర్కెస్ట్రేషన్ పూర్తి అవ్వలేదు. తీరా అక్కడికి వెళ్ళాక ఏమైందంటే అందరికి ఆ పాట నచ్చేస్తుంది మొత్తం. బన్నీ గారికి నచ్చింది, అందరికి అంటే రఫే. ఓకే. ఓకే. నా ట్రాక్ వినిపించారు, అందరికి నచ్చేసింది. ప్రొడ్యూసర్కి అందరు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇంకా నేను మోటివేషనల్ సాంగ్ అన్నా కదా, అది మళ్ళీ ఇంకా వేరే ట్యూన్ అవుతుంది అక్కడ. అప్పుడు రాహుల్ అని ఒక సింగర్ పాడుతున్నాడు. ఓకే. తమన్ గారు ట్యూన్ చేశారు, అది తనన్నా పాడుతున్నాడు ఆయన. అప్పుడు సురేందర్ రెడ్డి గారు నన్ను పిలిచి, దీనికి ఏదన్నా రాయబ్బా. స్పాట్లో ఆయన తననా వాడుతుంటే నేను లిరిక్ రాశాను. నన్న నాన్న నాన్న నన్న నాన్న జిందగీని జాలిగా నీకు నచ్చినట్టుగా నీటిలాగా సాగిపోని, అక్కడే 25 లైన్స్ స్పాట్లో రాసిచ్చాను. రాస్తే సురేందర్ రెడ్డి కరెక్ట్ మన సిచ్యువేషన్ పక్కా ఉంది, అసలు లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి, ఇది ఫిక్స్, ఇంకా ఈ లిరిక్స్ ఫిక్స్ అని. ఇంకా చరణం చేయాలి. చరణం తమన్ గారు ఇంకా తర్వాత చేద్దాం, పల్లవి అయిపోయింది కదా హ్యాపీగా అని ఇంకా నన్ను మళ్ళీ పాడొచ్చని నన్ను పంపించేశారు. సురేందర్ రెడ్డి గారు నేను వచ్చేసాను మళ్ళీ. ఇంకా ఆయన ఫ్లైట్ దిగినాక కూడా మొత్తం కార్లో అదే ఆయన పాటే, ఈ పాట వింటున్నాం మనందరం. అందరూ మెచ్చుకుంటున్నారు. కో డైరెక్టర్ వచ్చాడు, అసలు ఇంత బాగున్నాయి లిరిక్స్, ఎవరు రాశారు? అది మనోడే రాశాడు అంటే అందరికీ ఏంటంటే ఈయన యాదగిరి కదా ఫోకే రాస్తాడని ఒకటి అపోహ ఉంది. సంపంగి పాటలు ఎవరు విన్నా కూడా నేను రాశానని తెలియదు కాదు. అవును, ఇంత మోటివేషనల్గా ఎంత ఇన్స్పిరేషనల్ ఎలా రాసావు అది ఏముంటుంది అబ్బా. సురేందర్ రెడ్డి గారు సపోర్ట్ ఏముంటుంది అబ్బా, ఒక రైటర్ అన్నప్పుడు అన్ని రాస్తాడు, అన్ని టాలెంట్స్ ఉన్నాయి ఆయనకి, మామూలుడు కాదు అది అని చెప్తున్నాడు. అయ్యాక ఇంక చరణం ఒక పల్లవేమో 25 లైన్లు, చరణమేమో 4 లైన్లు. ఆ 4 లైన్లు ట్యూన్ వచ్చింది, నేను రాశాను, సురేందర్ రెడ్డి గారికి నచ్చేసింది. అది షూటింగ్ కూడా బ్యాంకాక్లో పెట్టేసుకున్నారు, వేరే అవుట్ ఆఫ్ కంట్రీలో పెట్టుకున్నారు. వెళ్ళిపోయారు, అల్లు అర్జున్ గారు, శృతి హాసన్ అందరూ వెళ్ళిపోయారు, యూనిట్ వెళ్ళిపోయింది. ఇంకా పాట ఫినిష్ అవ్వట్లేదు, రికార్డింగ్ అయ్యి రావట్లేదు. ఏది జరుగుతుంది నాకు తెలియదు. నేను రెండు చరణాలు రాసాను. యాక్చువల్గా ఆయన సినిమా ఒకటే చరణం ఉంటుంది, 2 ఆల్టర్నేటివ్ 2 రాశాను, 2 నచ్చినాయి ఆయనకు. ఓకే. ఓకే. 2 నచ్చినాయి, 2 పాడించుకున్నారు. ఆయన ఫిక్స్ అయ్యి ఒకటి షూటింగ్ అనుకున్నారు, అది అవ్వట్లేదు, రావట్లేదు. ఇంకా అసలు ఏం జరుగుతుందో తెలియక నన్ను పిలిచారు. పిలిచి, యాదగిరి తమ్ముడు ఇంకేదో కావాలంటున్నాడు చరణం, చూడు ఆయనకి ఏం కావాలో చూడ. సరే ఆయన చెప్పినట్టు రాస్తా ఉన్నాను. ఆయన నచ్చట్లేదు అంటే ఆయన మనసులో వేరే రైటర్కి ఇవ్వాలని ఆయనకు ఉండొచ్చు, మనకు తెలియదు. ఆయనకు నచ్చిన రైటర్కి ఇవ్వాలని నేను రాస్తున్నాను, ఆయనకు నచ్చట్లేదు. నేను రాస్తున్నాను, ఈయనకు నచ్చుతుంది, నా పక్కనే కూర్చున్నాడు డైరెక్టర్. ఈయనకు నచ్చుతుంది, ఆయనకు నచ్చట్లేదు, ఈయనకు నచ్చుతుంది, ఆయనకు నచ్చట్లేదు. చివరికి ఇంకా ఆయనే నువ్వు వెళ్ళిపోయి ఇంకా అన్నారు. నేను వచ్చేసాను. వచ్చాక ఏం జరిగిందో నాదే ఉంది లిరిక్ ఫైనల్గా.
సో, అట్లా చాలా జరిగినాయి. తర్వాత 'రేస్ గుర్రం' టైటిల్ సాంగు. హ్మ్. దానికొక పెద్ద అది నేను కంపోజ్ చేశాను. ఈ 2 పాటలు నేను కంపోజ్ చేశా. హ్మ్. 'స్వీటీ' సాంగ్ ఏమో ఆయన కంపోజ్ చేశారు. నేను రాశాను. హ్మ్. అట్లా సురేందర్ గారేంటంటే నా నా టాలెంట్ మీద బాగా బాగా నమ్మకం వచ్చిందాయనకి. ఓకే. తర్వాత 'కిక్ 2' సినిమాకి గూడా 'కిక్ 2' గాదు. ఒక 'రేస్ గుర్రం' టైటిల్ సాంగ్ చేశాక ఆయన నాకు రామోజీ నుంచి ఫోన్ చేసి, "యాదగిరి ఇంక డౌట్ లేదు. నువ్వు అన్నీ చేయగలవు. మనం నెక్స్ట్ 'రవితేజ' సినిమా ఉంది. నువ్వు మ్యూజిక్ నువ్వు ఫిక్స్ అయిపో ఇంకా" అన్నారు. ఓకే. అన్నారు. మళ్ళీ అదేం జరిగిందో తెలీదు. నాకు రాలేదు ఆ సినిమా. తర్వాత ఆ సినిమా కొంచెం అటు ఇటు అయ్యి ఆయన 'ధ్రువ' చేశారు. హ్మ్. 'ధ్రువ' ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఒరిజినల్ మ్యూజికే బావుందని అది పెట్టుకున్నారు. ఓకే. దానికి మనం ఏం చేయలేము. తర్వాత 'సైరా' హ్మ్. అంటే చిరంజీవి గారి కంటే ఇప్పుడు మనం ఏమి చేసి లేము. ఈ సినిమాకి పెట్టుకోవడానికి ఆలోచించారు. ఓకే. చిరంజీవి గారి సినిమా అది పెద్ద స్పాన్ ఉన్న సినిమా. పెట్టుకోవాలంటే కొద్దిగా మనం గూడా అడగడానికి కొంచెం అవును. ఆయనకుంది ఇవ్వాలని. బట్ అక్కడ కంపెనీ వేరే గదా! అక్కడ జరిగుండొచ్చు. హ్మ్. తర్వాత అది కొంచెం యావరేజ్‌గా ఆడి తర్వాత తర్వాత ఆయన సినిమాలు కూడా కొంచెం ఏజెంట్ ఆయన సినిమాలు కంటిన్యూ వర్క్ చేస్తున్నాడు ఆయన. ఓకే. ఆ! అంటే బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేస్తుంటారు ఏదో. వర్క్ చేస్తూనే ఉంటా. ఓకే. నేను ఏజెంట్‌గా 2 ఇయర్స్ వర్క్ చేశాను. 2 ఇయర్స్. 2 దసరాలు నేను పండగ చేసుకోలేదు. స్నానం కూడా చేయలేదు. ఆఖరికి ఒక పాట నాది మెలోడీ సాంగు, క్లాసికల్ సాంగు ఓకే చేశారు. సెట్ కూడా ఏశారు అన్నపూర్ణ స్టూడియోలో. అది షూట్ చేయలేదు. ఇలా జరుగుతున్నాయి అంతే. ఆయన పాపం ఇవ్వాలని ఉంది. ఓకే. టైం కూడా మనకు కలిసి రావట్లేదు అంతే. మొన్న కూడా పిలిచారు. ఆ! కొత్త సినిమా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారిది ఓకే అదే అయింది. 2 ఉన్నాయి. పెద్ద హీరోలు 2 ఓకే అయినాయి. ఓకే. 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 నన్ను పిలిచారు. చేద్దువు ఈసారి వస్తూ ఉంటాన్నారు. ఆయనకుంది అంటే నాకివ్వాలి టాలెంటెడ్ అని తెలుసు. బట్ టైం గూడా సహకరించట్లేదు అంతే. బట్ ఆయన కింద చాలా మంది అసిస్టెంట్స్, డైరెక్టర్స్ అవుతూ ఉంటారు కదన్నా! హ్మ్. మరి వాళ్ళకి రిఫర్ చేసిన అయిపోద్ది కదా! ఇప్పుడు ఆయన ఎలాగో పెద్ద సినిమాలు చేస్తారు. అది కష్టం. అంటే ఇక్కడ ఎలా ఉంటది అంటే ఇప్పుడు ఒకటి మనం జేసిందేదో జనాల్లో అట్లా మన పేరు మీద మారుమోగాలది. ఓకే. మన పేరు మీద. ఇప్పుడు 'రేస్ గుర్రం' అనే పాట ఈ సాంగ్ నా పేరుంటే నా సిట్యుయేషన్ వేరే ఉండేది. అవును. హ్మ్. వేరే పేరుంది కాబట్టి మనం ఇది చేశానని చెప్పినా నమ్మరు. నమ్మరు. కరెక్ట్. ఈయన చూస్తే సైలెంట్‌గా ఉంటాడు. ఈ పాట ఎలా చేస్తాడు అని ఒకటుంటది. హ్మ్. ఎంత ఇప్పుడు పక్క నుండి చూసినా గూడా ఇప్పుడు ఇంకోటేందంటే ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌లకు, కో డైరెక్టర్‌లకు కూడా అవకాశం వచ్చే వరకు అబ్బా! నువ్వు బా చేసావు. నువ్వు చేద్దువు. నెక్స్ట్ సినిమా చేద్దాం మనం అని అంటారు. కానీ ఒక పెద్ద హీరోతో వాళ్ళకి సినిమా ఓకే అయితే హ్మ్. వాళ్ళకి కూడా వాయిస్ ఉండదక్కడ. అవును. ఎందుకంటే హీరో డిమాండ్ వేరే ఉంటది. ప్రొడ్యూసర్ డిమాండ్ వేరే ఉంటది. వాళ్ళకి రాక రాక అవకాశం రావడమే అదనుకుంటారు పాపం వాళ్ళు. ఇప్పుడు ఈయన లిరిక్ రైటర్ అనే పేరుంది. హ్మ్. ఇప్పుడు 'రేస్ గుర్రంలో' లిరిక్ రైటర్ అనే పేరుంది నాకు. అవును. నన్ను తీసుకెళ్ళి ఈయన మ్యూజిక్ చేస్తాడంటే వాళ్ళెలా నమ్మాలి? కరెక్ట్. ఇప్పుడు నీ నీ పోనీ నేను చేసి వాళ్ళని నమ్మిచ్చేదాకా ఈయనకెక్కడ పాపం. అవును. ఇప్పుడు సినిమా ఎలా చేయాలనేదే టెన్షన్ ఉంటది. హ్మ్. నన్ను తీసుకెళ్ళి నేను చేసే వరకు సరే ప్రొడ్యూసర్ నమ్మి సరే చేద్దామని అంటే ఓకే. అవును. కానీ వీళ్ళకి కూడా హీరో నమ్మాలి, ప్రొడ్యూసర్ నమ్మాలి. మెయిన్ వాళ్ళు గదా! పెద్ద హీరోలంటే అలా ఉంటది. సో, మన పేరు మీద ఇప్పుడు 'బింబిసార' చేశాను. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంది కీరవాణి గారు ఉన్నారు. పెద్ద తలకాయ ఉన్నదక్కడ. కీరవాణి గారే చేశారని అనుకుంటున్నారు అందరూ. అవును. అట్లా ఉంది. బట్ మాకిప్పుడు మ్యూజిక్ లేబుల్ మీద చూసినా మీదే ఉంటుంది. లిరిక్స్‌లో కూడా మీదే ఉంటుంది. అన్నిట్లలో ఓ తేనె పలుక. ఆ! బట్ ఈ జర్నీలో ఏ హీరోతో కూడా బాండ్ క్రియేట్ అవ్వలేదా అన్న మీకు ఎక్కువగా? అయింది. అంటే 'రవితేజ' గారికి నేను చాలా ఇష్టం. ఓకే. 'రవితేజ' గారు చాలామంది డైరెక్టర్లు కూడా చెప్పాడు. "అరే! వాడికి చాలా టాలెంట్ ఉందిరా. అవకాశం ఇవ్వండి." అంటే నేను ఎప్పుడైతే మా చిన్న పాప పుట్టినప్పుడు ఫోన్ చేస్తే తిట్టారో డైరెక్టర్లు, పెద్ద డైరెక్టర్, హ్మ్. పెద్ద హీరోలతో చేశాడు. తిట్టి ఫోన్ పెట్టేసాడు. ఆయనే నాకు ఫోన్ చేశాడు. చేసి "యాదగిరి మనం కలుద్దాము. ఇట్లా రవీణ చెప్పాడు. నీ గురించి చెప్పాడు. ఆయన మామూలుగా చెప్పాడు. ఊరికే చెప్పాడు. మనం కలుద్దాం. మా ఫ్లాట్‌కొచ్చి ఒకరోజు" అన్నారు. ఓకే. కానీ మళ్ళీ ఏమైందో కలవలేదు. అది అవ్వలేదు. హ్మ్.
తెలీదు. మీరు ఈ మధ్యలో జర్నీలో రవితేజ అన్నను మళ్ళీ కలలేదా అన్న? కలవలేదు. అంటే ఆయన అప్పుడప్పుడు పిలిచారు. ఇప్పుడు మనం అంత పెద్ద హీరో దగ్గరికి మనం తరచుగా వెళ్ళలేం గదా! హ్మ్. వాళ్ళకేవో ఉంటాయి. సెక్యూరిటీ ఉంటది. ఆళ్ళు పిలిస్తే తప్ప మనం వెళ్ళలేం. వెళ్ళలేరు. కరెక్ట్. ఆయనే చాలా సార్లు ఫోన్ చేసి, "అదిరే ఎక్కడున్నా వచ్చేయి మన గెస్ట్ హౌస్‌కి" అని పాటలు పాడించుకునేవాళ్ళు, రికార్డ్ చేసుకునేవాళ్ళు. అబ్బబ్బా! ఆహ్, అంటే అంత ఇష్టం ఆయనకి. నా టాలెంట్ చూసి ఒక సినిమాలో నన్ను ఒక పెద్ద మ్యూజిక్ ఉన్న సినిమాలో ఒక పాట నన్ను చేయమన్నారు. ఓకే. అయితే నేను ఏమన్నానంటే, "సార్ ఇప్పుడు ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టరు. మళ్ళీ నేను చేసి సెపరేట్‌గా నా పేరు పడితే బాగోదు సార్. నాకు సెపరేట్‌గా ఒక సినిమా ఇయ్యండి సార్ నేను చేస్తా." అంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ నేను కంపోజ్ చేశాను ఆ పాట. ఆయనకి ఇష్టం లేదు అది చేయడం. ఆయన అవాయిడ్ చేస్తున్నాడు. హ్మ్. డైరెక్టర్‌కి, రవి గారికి బాగా ఇష్టమైంది ఆ పాట. హ్మ్. ఆయన చేయట్లేదు. ప్రొడ్యూసర్‌కి కూడా చాలా ఇష్టం ఆ పాట. హ్మ్. నాతో చేయించాలని అనుకున్నారు. కానీ నన్ను అడిగితే నేనేమన్నానంటే, "సార్ అది బాగోదు సార్. ఒక ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు నేనెళ్ళి సెపరేట్ పాట చేసి హర్ట్ అవుతారు సార్. హ్మ్. బాగుండదు. కావాలంటే నేనెళ్ళి ఆ మ్యూజిక్ డైరెక్టర్‌తో మాట్లాడిచ్చి ఆ పాట నేను చేయిస్తాను సార్. నాకు వదిలేయండి" అన్నాను. నేనెళ్ళాను. హ్మ్. ఆ మ్యూజిక్ డైరెక్టర్ బతిలాడి, "ఇట్లా ఇట్లా ఉంటది బ్రో" అది ఇది అని చెప్పి నేను ఆయనతో పాట చేయించి రికార్డ్ చేసి షూటింగ్‌కిచ్చాను నేను. అబ్బా! నేను ఆ టైపు. హ్మ్. నాకు కావాలంటే సెపరేట్ కొత్త సినిమా ఇయ్యండి సార్. ఒకళ్ళున్న సినిమాకి నేను ఒక పాట హ్మ్. నాకొద్దు సార్ అట్లా అని చెప్పి నేను వదిలేసాను. అంటే ఇప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళైతే ఏంటంటే ఏమో ఒక పెద్ద సినిమాలో ఒక పేరు పడితే చాలురా అన్నట్టు చేస్తారు. అనుకుంటారు. నిజమే. డెఫినిట్‌గా ఇక్కడ ఎథిక్స్ అలాంటివి ఏమి ఉండవు. హ్మ్. కానీ నాకు ఆ మనసు ఒప్పుకోదు అట్లా. అన్న ఇప్పుడు భీమ్స్ గారు మాకు మొన్నటి వరకు ఎవరు తెలీదన్న. హ్మ్. ఆయన పట్టుకున్నారు రవితేజ గారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలిచ్చారు. ఆ! ఈరోజు చిరంజీవి గారు. ఆయన కరెక్ట్ టాలెంట్ పట్టుకుంటారు గదా! సో, రవి గారికి చాలా ఇష్టం. ఎందుకంటే నేను 'పవర్' సినిమాలో చేసినప్పుడే 'బద్మాష్ పిల్ల'. ఆ! 'బద్మాష్ పిల్ల' ఇంకోటి 'నువ్వు నేను జంట' నేను హ్మ్. చేసింది. హ్మ్. హ్మ్. ఆయన అప్పుడే ఏం టాలెంటెడ్ అది అసలు. సురేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఆళ్ళిద్దరే అనుకున్నారు 'కిక్ 2'కి నన్ను. 'కిక్ 2'కి మనోడిని పెట్టేద్దాము అని వాళ్ళే అనుకున్నారు. అబ్బా! కానీ సంథింగ్ అయింది అది మళ్ళీ చేయలేదు. హ్మ్. అలా జరుగుతున్నాయి. మేబీ నేను ఎక్కువ అంటే ఈ డ్రామటైజ్‌గా లేకపోవడం కూడా నాకు మైనస్ కావచ్చు. అది నేను ఎంత చేద్దామన్నా రావట్లేదు నాకది. హ్మ్. హ్మ్. అది నా వల్ల అవ్వట్లేదు. ఈ జర్నీలో ఫైనాన్షియల్‌గా స్టేబుల్ అయిపోయారా అన్న సురేందర్ గారి వల్ల? లేకపోతే ఇంకా స్ట్రగుల్స్ ఉంటూనే ఉన్నాయా? మొన్నటి వరకు కూడానా? ఫైనాన్షియల్‌గా అంటే ఫైనాన్షియల్‌గా మనకేం డబ్బులు రావబ్బా! హ్మ్. ఇప్పుడు 'రేసుగుర్రంలో' అంత వర్క్ చేసినా, అంత కంపోజ్ చేసినా నాకొచ్చింది పెద్ద లెక్కేం కాదు. ఓకే. సరే అప్పటికి నేనున్న సిట్యుయేషన్‌కి పెద్దే అది. హ్మ్. ఆయన పాపం ఆయన ఏంటంటే అది చెప్పి మరీ ఇప్పిస్తాడు. అతను ఓన్లీ లిరిక్ కాదు. ఆయన మ్యూజిక్‌కి చాలా హెల్ప్ అయ్యాడు. మనకు ఆయనకు ఎక్కువ డబ్బులు ఇయ్యండి అని చెప్పిన ప్రొడక్షనోళ్ళు ఏంటంటే ఈడుకో అంటే వాళ్ళకి అర్థం కాదు కదా! ఈయన చెప్తున్నాడు కంపోజిషన్ అంటున్నాడు. నేను చెప్పనా ఒక పెద్ద హీరో, మాస్ హీరో. హ్మ్. మనం అప్పట్లో మన చిన్నప్పుడు 4 పిల్లర్స్ అనుకునే హీరోలో ఒక హీరో. హ్మ్. ఆ హీరోకి నేను ఒక పాట కంపోజ్ చేశాను. అబ్బా! ఆ హీరో నన్ను షూటింగ్‌కి పిలిచాడు. హ్మ్. పిలిచి ఆహ్, "భలే రాసారు మీరు" అది ఇది అంటే కంపోజింగ్ కూడా నేను చేశాను సార్ అని. డైరెక్టర్ అన్నాడు "కంపోజిషన్ అంటే ఏంటి?" అంటే వాళ్ళకి అంత ఇప్పుడు వాళ్ళకేంటంటే చాలా వర్క్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ ఫిజిక్ మీద పెట్టాల్సిన దృష్టి, వాళ్ళ కథ మీద దృష్టి వాళ్ళకు తెలియకపోవచ్చు. కంపోజిషన్ అంటే తెలియకపోవచ్చు. ఐడియా ఉండకపోవచ్చు. అంటే అలా ఉంటది పరిస్థితి. ఓకే. ఆహ్, సో, ఆ సిట్యుయేషన్‌లో మనం ఏం చేయలేము. మనకు ఒక ధైర్యం ఉన్న ఇప్పుడు నా దృష్టిలో అంత ధైర్యం, అంత నిజాయితీగా ఎవరి పని వాళ్ళకియ్యాలనే దర్శకులు నాకు తెలిసి వశిష్ఠ గారు, సానాయాది రెడ్డి గారు. హ్మ్. ఎవడి వరకు వాని పేరు మీదే ఉండాలని చెప్పేవాళ్ళు వాళ్ళే. మిగతా నాకు తెలిసి నేను పెద్ద పెద్ద డైరెక్టర్లు పనిచేశాను. హ్మ్. ఎవరికి అంత ధైర్యం లేదు. అంటే వాళ్ళ తప్పని అనట్లేదు. వాళ్ళ సిట్యుయేషన్ వాళ్ళకుండొచ్చు. ఓకే. హ్మ్.
ఇప్పుడు ఎలా ఉన్నా చిన్న సినిమాలతోని సర్వైవల్ రేట్ ఎలా ఉంది? ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది ఇంత అమౌంట్. వాళ్ళు అడిగేది ఇంత ఇంత మ్యూజిక్ అడుగుతారు పెద్ద ఇప్పుడు సినిమా. ఇప్పుడు అంటారు గదా! ఏంటంటే ఆహ్, మనము ఆహ్, దీంట్లోది తీసి దీంట్లోకి, దీంట్లోది తీసి దీంట్లోకి, దీంట్లోకి తీసి అట్లా జరుగుతుంది. జరుగుతూ ఉంటాయా? అట్లా జరుగుతుందా? అంటే అంతే ఇప్పుడు మనం ఈ సినిమాది దీనికి వాడుకొని, హ్మ్. ఇది మనకు ఈరోజు ఫుడ్‌కి వాడుకొని వేరే సినిమాకొస్తే అది ఇందులో ఏసేసి అలా జరుగుతుంది. ఓకే. మనకేం మిగలదు. హ్మ్. నాకు డౌట్ ఒకటుంటదన్నా. ఇప్పుడు మీరు పెద్ద సినిమాకొచ్చినప్పుడు ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో మాకు తెలుసు. రీసెంట్‌గా 'బింబిసార.' హ్మ్. ఆ మ్యూజిక్ కంపోజిషన్ గాని, మీరు యూజ్ చేసిన ఇన్‌స్ట్రుమెంట్స్ గాని, క్వాలిటీ కానీ మొత్తం తెలిసిపోతూ ఉంటుంది. హ్మ్. మీరు అలాంటివి కాకుండా చిన్న సినిమాలు ఎక్కువ చేసి వాళ్ళిచ్చిన బడ్జెట్‌లోనే సినిమాని కంప్లీట్ చేయాలి. హ్మ్. అప్పుడు క్వాలిటీని మీరు బయటికి తేలేరు. అనుకున్నంత బెస్ట్ క్వాలిటీ. అప్పుడు మిగతా డైరెక్టర్స్ కూడా నమ్మకం రాదు కదన్నా! అంటే నా విషయంలో అలా జరగదు. హ్మ్. ఎందుకంటే నేను 'బింబిసారకు' ఏం వాడానో హ్మ్. మొన్న ఏసిన 'బ్రహ్మాండం' కూడా అదే వాడాను. హ్మ్. పాటలు వింటే క్వాలిటీ తెలిసిపోతది. అంటే ఇక్కడ ఏమవుతదంటే మెయిన్ హిట్ హ్మ్. లేదంటే పెద్ద హీరో, లేదంటే పెద్ద డైరెక్టర్, లేదంటే పెద్ద కంపెనీ అయితేనే ఆడియన్స్ గూడా పాటలు వింటారు. ఓకే. అప్పుడే మనకు పేరొస్తది. ఇప్పుడు క్వాలిటీ ఇప్పుడు నేను ఆహ్, ఎవరికన్నా దగ్గరికెళ్ళి ఇప్పుడు 'బ్రహ్మాండ' పాటలు వినిపిస్తే "అబ్బా! భలే చేసావబ్బా!" హ్మ్. అంటారు గానీ, వాళ్ళకి వాళ్ళుగా వినరు. 'బ్రహ్మాండ' ఎవడో హీరో ఎందుకురా మనోడు అని స్కిప్ చేసేస్తారు. అవును. ఎవడో మ్యూజిక్ స్టేషన్ ఉన్నోడు తప్ప ఎవ్వరు వినరు. ఇదే నేను 'భగీరథుడు' సినిమా చేశాను గదా! దాని మీద నా వినోద్ కుమార్ గారికి వైఎస్ గారిలాగా ఆహ్, ప అది నెత్తిగా పట్టి కట్టి అట్లా ఆయనలాగే తయారు చేసి బొమ్మేశారు ఆయన. ఓకే. అంటే ఆల్మోస్ట్ వైఎస్ గారి బొమ్ముంటది. ఒరిజినల్ బొమ్మ. దాని మీద 'భగీరథుడు' అని ఉంటది. చాలా మందికి నేను డైరెక్టర్‌లకి సీడీ ఇస్తే, ఏం వైఎస్ రాజశేఖర్ సినిమాలో ఏం పాటలుంటాయని సీడీలు పడేశారు అట్లా. ఎవరు 'టీ సిరీస్' అనే కంపెనీ వాళ్ళు శంకర్ సినిమా లెవెల్‌లో చేసామని 35,00,000 ఆఫర్ ఇచ్చిన సీడీని అలా విసిరి పడేశారు. వాడి మనం ఏం చేస్తాం చెప్పు? అంటే మనిషి దృష్టి అలా ఉంది. హ్మ్. ఇప్పుడు మీ నెక్స్ట్ ప్లానింగ్ ఏంటో చెప్పండన్న? మళ్ళీ ఒక పెద్ద సినిమా మీ చేతిలో పడాలి అనంటే, మీరేదో ప్లానింగ్ ఉండాలిగా ఇప్పుడు. ఆ ప్లానింగ్ ఏమైనా ఉందా మైండ్‌లో? నా ప్లాన్ ఏం లేదు. హ్మ్. నేను వచ్చిన పనిని హ్మ్. సిన్సియర్‌గా హ్మ్. 100% నాకు నేను నా నా అంటే నా పని పట్ల నా సిన్సియారిటీ ఎట్లుంటదంటే, నేను 'సానాయాన రెడ్డి' గారి సినిమా చేశాను 'నువ్వంటే నేనని'. ఆ సినిమాకి ఆహ్, కరెక్ట్‌గా రికార్డింగ్ వచ్చేసరికి ఆహ్, కొంచెం అంటే ప్రొడ్యూసర్స్ వేరే వాళ్ళు. యాదిరెడ్డి గారు డైరెక్టర్. వాళ్ళకేవో చిన్న మైండ్ సెట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఓకే. సో, రికార్డింగ్‌కి డబ్బులు లేవు. హ్మ్. తర్వాత ఆ సినిమా చాలామంది రష్ చూసి ఫైనల్ ఎడిట్ అయ్యాక చూసి గూడా వేస్ట్ సినిమా సార్ ఎందుకు వేస్ట్ కాల్చి పారేసేయండి. అప్పుడు రీల్స్ ఉండేది. ఫిల్మ్ మీద చేశారది. వద్దు సార్ అది ఇదని చాలామంది చెప్పారంట. ప్రొడ్యూసర్ల దగ్గర రికార్డింగ్ డబ్బులు లేవు. హ్మ్. చాలా చిన్న అమౌంట్ ఇచ్చారు నాకు. అంటే అప్పుడు నన్ను ఆయన యాదిరెడ్డి గారు పిలిచి, యాదగిరి నువ్వు పాటలు బాగా చేసావు. అంటే వీడియో గూడా సరిగ్గా చేయలేదు. హ్మ్. ఒక్క పాటకి వీడియో సరిగ్గా లేదు ఆ సినిమాలో. 8 పాటలుంటాయి అందులో. ఒక్క పాటకి వీడియో సరిగ్గా లేదు. హ్మ్. ఆయన పాటలు బాగా ఇచ్చావు యాదగిరి కానీ వీడియోలు సరిగ్గా రాలేదు. సినిమా గూడా అందరూ వద్దంటున్నారు. ఏం చేద్దాం చెప్పు అన్నా. నేనన్నాను సార్ ఇప్పుడు రికార్డింగ్ చేద్దాం సార్. రికార్డింగ్ చేశాక హ్మ్. ఇప్పుడు మనకు స్టూడియో ఉంది కదా సార్. చేస్తాను. నాకు ఎంతో అంత అమౌంట్ ఇవ్వనండి. నేను అందులోనే చేస్తా. నాకు నచ్చినట్టు చేస్తా నేను. చేశాక అప్పుడు కూడా మీకు బాగాలేదనిపిస్తే అప్పుడు ఎలాగో తీసేద్దాం అనుకున్నారు కదా! పెట్టుకో మ్యూజిక్‌తో చూడొచ్చు ఎప్పుడైనా అని అవును. సరేనే చేయవయ్యా అన్నారు. నేను ఆ సినిమాకి 18 రోజులు రాత్రి పగలు అక్కడే స్టూడియోలో పడుకొని స్నానం గీనం ఏం లేకుండా 18 రోజులు, 18 రాత్రులు అంటే 36 రోజులు వర్క్ చేసి 31 డిసెంబరు
ప 9 గంటలకేమో యాదిరెడ్డి గారికి "సార్ అయిపోయింది ఒకసారి చూడండి" అని ఇంక చాలు నేను స్నానం వెళ్ళి చేసి అని రూమ్‌కెళ్ళి స్నానం చేసి అలసిపోయి స్నానం చేయగానే నిద్ర వస్తుంది మనకి బాగా అలసిపోతే. బాగా అలసిపోతాయి. పడుకున్నా నేను ఇంట్లో. అప్పుడు మన దగ్గర చిన్న ఫోన్ ఉంది ఏదో ఎల్జీ ఫోన్ అప్పుడే. అయితే నేను పడుకున్నాను. ఆ ఫోన్ మోగుతుంది ఇంక గట్టిగా 11:30 ఆ ప్రాంతంలో. ఆ సినిమా కో డైరెక్టర్ ఫోన్ చేసి నిన్ను సార్ అర్జెంట్గా రమ్మన్నారు స్టూడియోకి అంటే నాకు టెన్షన్. ఏమైనా నచ్చలేదా ఏంటంటే అంటే ఆయన 6వ రోజే వచ్చేసారు. 6వ రోజు వచ్చి నాకేంటంటే బడ్జెట్ లేదు కదా, ముందు బేసిక్స్ అన్నీ ఫిక్స్ చేసుకున్న తర్వాత లైవ్ వేద్దామని నేను ఆ వేలో వెళ్తున్నా. ఈలోగా అక్కడ చక్రి గారు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన కింద స్టూడియో ఆయన లీజ్ తీసుకున్నారు. ఓకే. ఆయన దగ్గర ఒక కండక్టర్ ఉండేవాడు మురళి అని పెద్ద ఆయన. ఆయన ప్రతిసారి ఆయన యాదిరెడ్డి గారి ఛాంబర్ పైనే వచ్చేసి సార్ పాటలంటే కుర్రోడు చేశాడు బాగానే, కానీ రీ రికార్డింగ్ అంత ఈజీ కాదు సార్, కుర్రోళ్ళకి చేత కాదండి, చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి అని ఇంకా రోజు వచ్చి ఆయన దగ్గర పోరు పెట్టాడు అనమాట. ఓకే ఓకే. అది ఆయనకు మైండ్ అది ఉంటుంది కదా, మనం 10 సార్లు ఉంటాయి. వచ్చేసి 6వ రోజు వచ్చేసి సరే ఏం చేసావా చెప్పవా అది అన్నాడు. నేను రీల్ చెప్పడానికి నా డబ్బులు లేవు, ఫైనల్ చేసి కదా చెప్పాలి ఆయనకి. ఆయన 6వ రోజు ఆ బేసిక్స్ అన్నీ విని అసలు ఇది కాదయా రీ రికార్డింగ్ ఇలా చేయకూడదయా, ఎందుకంటే ఆయన పెద్ద పెద్దోళ్ళతో చేశారు, కోటి గారితో రమణి భరద్వాజ్ గారితో ఆయనతో చేశారు. ఇట్లా కాదయ్యా అది నీకు రాదయ్యా వద్దయ్యా అన్నారు. నేను రఘు అని ఇంజనీర్ ఇప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ చేస్తాను. మేము ఏదో చేస్తున్నాము, ఆయన ఏంటబ్బా చేయనియట్లేదు, సరే వదిలేసి ఎందుకు అది ఇదని ఇంకా సరే అని నేను వెళ్ళిపోయాను ఇంటికి. వెళ్ళిపోతే మళ్ళీ గంటాడి గారిని పిలిచారు రీ రికార్డింగ్కి. ప్రొడ్యూసర్ గారు నాకు కాల్ చేశారు, సార్ గంటాడి గారు వచ్చారు రీ రికార్డింగ్ చేయడానికి అంటే. నేను వెళ్ళాను చాంబర్కి వెళ్ళి కొంచెం నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాను. ఇక ఆయనతో నాకు చనువు ఎక్కువ. అంటే మేము మా గొడవలు అలాంటివి ఏముండవు. ఇప్పటికీ నేను ఇష్టమే ఆయనకు, ఇప్పటికీ ఆయన సినిమా చేస్తే నాకు ఆయన వర్క్ చెప్తాడు. నేను అంటే ఏంటనే ఇట్లా చేద్దామని వచ్చావా అంటే లేదు సార్ ఏదో రమ్మన్నారని వచ్చాను అది ఇదని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఇంకా ఆయన మీద కోపం ఉంది యాదిరెడ్డి గారికి, అంటే రావట్లేదు అది ఇది. సార్ నేను చేస్తా, నన్ను నమ్మారు కదా సార్, మొత్తం అయ్యేదాకా వెయిట్ చేయండి సార్, నేను పాటలు బాగా చేశాను కదా సార్, మీకు నచ్చినాయి కదా. ఆయనకు అర్థం కావట్లేదు, అంటే వేరే డబ్బులు లేవు వేరే ఇచ్చి చేయడానికి. సరే నీ ఇష్టమయ్యా ఏమైనా చేసుకోపో అని చెప్పేశారు. సరే అప్పుడు 18వ రోజు ఆయన్ని పిలిచి చేస్తే ఆయన పిలిచారు. నేను టెన్షన్గా వచ్చాను. వచ్చేసరికి ఆయన ఇట్లా హగ్ చేసుకున్నాడు. అస్సలు చచ్చిపోయిన సినిమాని లేపారు, అసలు ఎంత గ్రేట్ అయ్యాను, అసలు నేను ఏదో అనుకున్నాను, అసలు మామూలుగా చేయలేదు, అసలు ఏడిపించేవా సినిమా అని చాలా మెచ్చుకున్నారనమాట. దాని తర్వాత షో వేశారు ప్రసాద్లో. షో వేస్తే అందరూ మొత్తం ఫుల్, ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్ ఫుల్ అయిపోయింది. చైర్ లేక కింద కోసం చేశారు. అందరూ లాస్ట్లో క్లైమాక్స్లో ఏడ్చేశారు. అందరూ ఏడ్చేసి నెక్స్ట్ డే మా సౌండ్ ఇంజనీర్ సంపత్ ఆయన మ్యారేజ్ ఉంది గోదావరికని, నేను యాదిరెడ్డి సార్ అందరూ వెళ్ళాం అనమాట. ఇంకా అందరూ ఫోన్ చేస్తున్నారు సార్కి, అంటే నేను తెలియదు ఎవరికి. అందరూ ఫోన్ చేసి సార్ మ్యూజికే సార్ సినిమాకి హీరో, అసలు ఏం చేశాడు సార్, అబ్బా అసలు కథ కూడా కాదు సార్, మ్యూజిక్ తర్వాత అన్నీ. అదైనా సరే ఆయన నన్ను పిలిచి ఏమయ్యా అందరు నిన్నే మెచ్చుకుంటున్నారు అంటే, సార్ మీరు అవకాశం ఇవ్వడం వల్ల కదా సార్ నేను చేశాను, మీరు నమ్మడం బట్టే చేశాను సార్, మీరు నమ్మకపోతే అది రాదు కదా సార్, ఆ క్రెడిట్ మీదే సార్ నాది కాదు, ఇప్పుడు నేను చేశానన్నా అది మీదే క్రెడిట్ అంటే చాలా బాగా చేశాను గ్రేట్ అయ్యాను అని. తర్వాత అంటే సార్ వాళ్ళ మిస్సెస్ ఆమె అసలు ఎవరితో మాట్లాడదు, అసలు ఏం పట్టించుకోదు సినిమాల గురించి.
ఫస్ట్ టైం నాకు ఆవిడ ఫోన్ చేసి, యాదగిరి సార్ ఇన్ని సినిమాలు చేశారు యాదగిరి, అసలు ఇంత మంచి మ్యూజిక్ అయితే నేను ఎప్పుడు వినలేదయ్యా, నీకు చాలా బంగారు భవిష్యత్తు ఉంటుంది, నువ్వు చాలా గొప్పవాడివయ్యా అది మెచ్చుకున్నాను. అది పెద్ద కాంప్లిమెంట్ నాకు. అండ్ ఆవిడ ఎవరితో మాట్లాడదు, ఆవిడ పని ఏందో ఆవిడ చూసుకుంటుంది. అట్లాంటి సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయింది. థియేటర్ రిలీజ్ రోజు వచ్చేసింది, థియేటర్లో సంధ్యలో మొత్తం పోస్టర్లు వేసాం, మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళి బ్యానర్లు కట్టారు, రిలీజ్ ఆగిపోయింది. అయ్యో నిజంగా 2004లో ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే ఈరోజు నా పొజిషన్ వేరే ఉండేది. ఎందుకంటే ఒక గీతాంజలి, ఒక సంపంగి, ఒక మ్యూజికల్ బ్లాక్ బస్టర్లు ఏమి ఉన్నాయో అలాంటి సినిమా అది. ఇప్పుడు రీసెంట్గా అదేదో ఓటీటీకి ఇద్దామని షో వేస్తే పెద్ద ఏషియన్ కంపెనీ వాళ్ళు, అసలు మ్యూజిక్ ఎంత బాగుందంటే సార్, 25 years అయింది. మ్యూజిక్ ఎంత బాగుందంటే సార్, ఇదే మ్యూజిక్ పెట్టుకొని కొత్త వాళ్ళని పెట్టి మళ్ళీ చేయండి సినిమా. అలా చేసిన సినిమా రిలీజ్ అవ్వలేదు అంటే నా టైం బ్యాడ్ ఉండొచ్చు అంతే. అని ఈ 28 ఏళ్లలో ఒక 28 లక్షలన్నా సంపాదించారా ఇండస్ట్రీ నుంచి? సినిమా మీద ఖర్చు పెట్టింది కాదు, పర్సనల్గా ఇంత వెనకేసుకోండి. నేను ఒకటి చెప్పాలా, నాకు సినిమా ఇండస్ట్రీలో నేను పనిచేసిన దానికి నాకు ఇవ్వాల్సిన డబ్బులు, అంటే సినిమా ఇండస్ట్రీ అంటే అందరూ వస్తారు కదా, చిన్న ప్రొడ్యూసర్ అది కాదు, నాకు రావాల్సిన డబ్బులు 4 కోట్ల పైన ఉన్నాయి. నాకు రావాల్సిన డబ్బులు అంటే అప్పట్లో నా రెమ్యునరేషన్ బట్టి, అప్పుడు ఉన్న రెమ్యునరేషన్ బట్టి 4 కోట్ల పైన ఉంది. నేనంటావా ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, నాకు 2 కార్లు ఉన్నాయి, సొంత ఇల్లు లేదు ఇంకా, కానీ 2 కార్లు ఉన్నాయి, నా పిల్లల్ని చక్కగా చదివిపిస్తున్నాను, నేను మా భార్యను కూడా చదివిపించాను, ఇంటర్ నుంచి డిగ్రీ, బిఎడ్, ఎంఏ, ఇప్పుడు తనకి గవర్నమెంట్ టీచర్ జాబ్ తెచ్చేదాకా చదివిపించాను. దాంతోపాటు నేను ఒక 9 మందికి ఇంటర్ టు పీజీ చదివించాను, నేను డబ్బులు ఇచ్చి, నెల డబ్బులు ఇచ్చి నేనే చదివించాను. అందరు మంచిగా సెటిల్ అయ్యారు, హ్యాపీగా ఉన్నారు. నేను హ్యాపీగా ఉన్నా ఇప్పుడు, నాకు ఎలాంటి బాధలు లేవు, కష్టాలు లేవు, డబ్బులు లేవని లేవు, నేను హ్యాపీగా ఉన్నా. ఏంటంటే నన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటారు, నా పాటలు విని ఇప్పుడు కూడా అంటారు, ఇప్పుడు కూడా నచ్చినావి నవ్వులు గొప్పెమ్మ పాట కింద కామెంట్స్ పడతాయి, అసలు ఈయన ఎటుపోయాడు, అసలు ఎందుకు ఈయన పాటలు చేయట్లేదు, రాయట్లేదు అంటే అలా వాళ్ళకి తెలియదు. అంటే అలాంటి వాళ్ళు అనుకుంటారు నేను ఇంకా లైమ్ లైట్లో పెద్ద హీరోలకి నేను చెయ్యాలి కదా అని, తప్ప నేను ఇప్పుడు కూడా 4 సినిమాలు చేస్తున్నాను సంగీతం, ఇప్పుడు 3 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి, నేను చేస్తానే ఉన్నా. అంటే నేను సినిమా వచ్చినప్పుడు చిన్నవాళ్ళ కొత్త వాళ్ళ ఏం చేయట్లేదు, నాకు పని ఉంటుంది, నేను ఊరికే ఖాళీగా ఉండకుండా ఎవరో ఇస్తారు అవకాశం, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అయితే చేయాలి కదా, నేను వద్దనలేను ఎవరిని. తక్కువ ఇస్తారు కొంతమంది ఇస్తా అని ఎగ్గొట్టేస్తారు, కొంతమంది మధ్యలోనే అసలు నేను డబ్బులు పెట్టి రికార్డ్ చేసినా కూడా ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళిపోయిన ఉన్నారు. అట్లా కూడా అప్పులు కట్టాను నేను. నాకు ఇప్పుడు ఫైనాన్షియల్గా ఎలాంటి బాధ లేదు, ఐఎమ్ హ్యాపీ. ఓకే, మళ్ళీ పెద్ద సినిమాలకు చేసే ఇంట్రెస్ట్ మీకు లేదన్నా? లిరిసిస్ట్ అంటే ఇప్పుడు అంటే ఈజీగా లైమ్ లైట్ పడుతుంది కానీ, ఇప్పుడు లిరిసిస్ట్ ఎవరన్నా తెలియని వాళ్ళు అవంటే ఒక్కర్లేరు, పెద్ద సినిమాలకు రాసే వాళ్ళంటే ఈజీగా మేము నెంబర్లతో చెప్తాం, పడతాయి. కరెక్టే. ప్రాబ్లం ఏంటంటే నన్ను లిరిక్ రాయమని పెద్ద సినిమాలు అంటే చిరంజీవి గారి సినిమాల నుంచి, నాగార్జున గారి సినిమాల నుంచి, అయితే నాగార్జున గారు నాకు చిన్నప్పుడు చాలా ఇష్టమైన హీరో. ఆయన పాటల పుస్తకాలన్నీ తెచ్చుకొని పాటలు పాడుకున్నాను. ఆయనకు చిన్నప్పుడు నేను లెటర్లు కూడా రాసేవాను, అన్నపూర్ణ స్టూడియో అని అడ్రస్ ఉంటుంది, ఆయనకు వెళ్తుందా లేదా తెలియదు మనకు, కానీ లెటర్లు రాసేవాను చిన్నప్పుడు. అంటే రంగురంగుల ఎన్వలప్స్ పెట్టి పంపించేవాడిని, ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటే చూస్తారేమో స్కూల్ ఏజ్లో. కానీ ఇంతవరకు నాగార్జున గారితో చేయలేదు నేను. అయితే హలో సినిమాకి నాకు అవకాశం వచ్చింది, ఎందుకంటే ఆ డైరెక్టర్ నాకు ఫ్రెండ్ విక్రమ్. ఇష్టం అనే సినిమాకి నేను ఆయనకు పాట మ్యూజిక్ చేశాను. ఓకే. సో అట్లా నాకు తెలుసు.
కానీ అది కూడా ఒకరి వల్ల చేజారిపోయింది అది కూడా. సో అందరు పెద్ద హీరోలు అవకాశాలు వస్తాయి. నాకు ఎట్లా వస్తాయి అంటే, ఇప్పుడు పెట్టుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా పాట ట్యూన్ రావట్లేదు అన్నప్పుడు నా దగ్గరికి వస్తారు. ఓకే. నేను కంపోజ్ చేస్తానని ఇండస్ట్రీ అందరికీ తెలుసు. నాకు లిరిక్ రైటర్గా అడిగిన వాళ్ళు ఎవరు లేరు. నువ్వు కంపోజ్ చేసి ఇది రాసుకురావాలని పిలుస్తారు అంతే. అప్పుడు పిలిచినప్పుడు ఏమైందంటే నాకు ఎలాంటి అడ్వాన్స్ కానీ రెమ్యునరేషన్ కానీ ఏది ఇవ్వరు. నేను కంపోజ్ చేస్తా, రాస్తా. డైరెక్టర్కి చాలా ఇష్టపడతాడు, అద్భుతం అంటాడు. సెట్లో అందరు క్లాప్స్ కొడతారు, డ్యాన్స్ చేస్తారు. తీరా ఎవరి చేతులకు మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళినప్పుడు ఆయనకి జనరల్గా ఈగో ఉంటుంది. ఆల్రెడీ ఈయన కంపోజ్ చేస్తాడని తెలుసు, ఇది వస్తే ఆయన పేరు వస్తుంది అని ఉండొచ్చు. అంటే ఎవరు చెప్పలేదు నాకు అట్లా. ఒక సినిమా, ఒక పెద్ద డైరెక్టర్ ఆయన ఒక పాట ఐటమ్ సాంగ్ నన్ను చేయమన్నారు. అది చాలా పెద్ద కంపెనీ. నాకు అప్పట్లో రేసుగురం తర్వాత ఓకే 25,000 అడ్వాన్స్ ఇచ్చారు. నేను పాట చేశాను. అందరు యూనిట్లు అందరు క్లాప్స్ కొట్టి డ్యాన్సులు, అసలు వెరైటీ పాట అది ఇది అన్నారు. తీరా ఆ మ్యూజిక్ వెళ్ళాక దాని రిధం అంతా టిక్కు టిక్కు చేసేసి ఆ పాట చెత్తగా ఉందని అనిపించేసి పక్కన పెట్టేసి వేరే పాట వేసుకున్నాను. అట్లా జరిగిన తర్వాత నాకేమైందంటే, ఇప్పుడు నేను ఇంత కంపోజ్ చేస్తున్నా, ఇంత డైరెక్టర్కి నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది, కానీ బయటికి రావట్లేదు. ఇప్పుడు ఆ లొక్కలే నాకు అడ్వాన్స్ ఇచ్చారు, వేరే ఎవ్వరు అడ్వాన్స్ ఇవ్వరు నాకు. ఇప్పుడు నేను నెల 15 రోజులు వర్క్ చేస్తాను, నాకు ఏదో వస్తుందని ఆశపడతాను. సరే, నా పాట పెట్టుకోకుండా ఏదో డబ్బులు వస్తే నాకు గడవాలి కదా, అంతే కదా. పిల్లల ఫీజులు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. టైం ఇక్కడ అయిపోతే నా బతికెట్లా, నన్ను ఎవడు పట్టించుకుంటాను. అవును. సరే, ఇప్పుడు నేను కంపోజ్ చేసిన బాగుందని డైరెక్టర్ అన్నా కూడా సినిమాల్లోకి రావట్లేదంటే నేను చేయడం ఎందుకు? ఇంకా వాళ్ళకి చేయడమే వేస్ట్ కదా. అందుకని నేను ఏమంటున్నా అంటే, నేను చేయను అనట్లే. సరే, నా పేరు వేయకపోని, కంపోజర్ అని పేరు వేయకపోని, నాకు కొంచెం అడ్వాన్స్ ఇవ్వండి సార్. నేను కంపోజ్ చేస్తే, నేను ట్యూన్ చేయాలంటే నాకు కొంచెం అడ్వాన్స్ ఇవ్వండి సార్. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఏమైనా వేసుకొని, నచ్చలేదు అనిపించుకొని ఏమైనా వేసుకొని నాకు ఈ డబ్బులు మిగులుతాయి కదా పని చేసినందుకు. మీకు ఒక ఐడియా అయితే ఇస్తా కదా నేను. ఈ పాటను బట్టి అది ఇంకొక క్లోన్ చేసి ఆయన అది ఒప్పించుకుంటాడు. నాకైతే ఇది దక్కాలి కదా, నా కడుపు నిండాలి కదా. నేను అదే అడుగుతున్నా. అది మేబీ చాలామంది నచ్చకపోవచ్చు, వీడికి ప్రౌడ్ అనొచ్చు, డబ్బులు అడుగుతున్నాడు పని చేయకముందే అనొచ్చు. ఇప్పుడు చిరంజీవి గారి సినిమానే 7-8 కోట్లు రెమ్యునరేషన్ వస్తుంది ఒక మ్యూజిక్ డైరెక్టర్. నేను ఆల్రెడీ ప్రూవ్డ్ కదా. నన్ను పిలిచినప్పుడు నాకు సరే 1,00,000 కాదు, ఒక 50,000 ఇచ్చి పెట్టుకోండి సార్, వర్క్ చేయండి అంటే అది వేరే ఉంటుంది. అట్లా చేయకుండా ఇప్పుడు నేనేం ఫ్రీగా తిరగట్లేదు. నేను నా కడుపు లేదు, నేను ఒక మిషన్ అనుకో, సరే కరెంట్ పెడితే అదే మీటర్ నొక్కితే వస్తుంది అంటే ఓకే. ఇది ఆలోచించాలి పెద్ద డైరెక్టర్లు కానీ వాళ్ళు ఆలోచించాలి. ఇందులో నా తప్పేమైనా ఉంటే చెప్పు నువ్వు. లేదు అని. ఇప్పుడు మీరు చాలా మంది చిన్న డైరెక్టర్లు చిన్న సినిమాలు చేస్తుంటారు కదా, వాళ్ళ ఇప్పుడున్న వాటిలో ఎవరన్నా కొంచెం పెద్ద సినిమాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారా? అంటే ఒక మిడ్ రేంజ్ హీరోలతో చేస్తున్న వాళ్ళన్నా ఎవరైనా ఉన్నారా? అండ్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మనం చేసే అన్ని మిడ్ రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు కూడా అనను నేను. ఓకే. ఎందుకంటే ఏదో ఎక్కడ అవకాశాలు రాక ఏదో ఫ్రెండ్స్నో వాళ్ళనో పోగేసుకొని ఆ డబ్బుతో సినిమా చేసేవాళ్ళు వస్తున్నారు నా దగ్గరికి. ఇంకొకటి ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు ఒక డైరెక్టర్ రీసెంట్గా ఒక 2 years బ్యాక్ ఆయన ఒక సినిమా చేద్దాం అనుకున్నాడు. సినిమా నాలెడ్జ్ లేదు ఆయనకి, సినిమా అంటే ఇష్టం. ఓకే. ఒక డైరెక్టర్ దగ్గర ఏదో ఈగో ప్రాబ్లం వచ్చి వాడితో వేయడం మీద నేనే డైరెక్షన్ చేస్తా అని వచ్చాడు. ఆయన ఏంది, ఒక 7-8 మంది మ్యూజిక్ డైరెక్టర్లు కలిసి నా దగ్గరకు వచ్చి నేను ఒక ట్యూన్ ఇస్తే నా స్టైల్ నచ్చి నన్ను పెట్టుకున్నాడు ఆయన. ఓకే. నా స్టైల్ ఆఫ్ కంపోజిషను, నా స్టైల్ ఆఫ్ బిహేవియరు, నా స్టైల్ ఆఫ్ క్యారెక్టర్ నచ్చి నన్ను పెట్టుకున్నాడు. ప్రాబ్లం ఏమవుతుందంటే, సినిమా ఎక్కువ రోజులు అవుతుంది కదా. ఇప్పుడు చిన్న సినిమా అంటే డబ్బు ఉన్నప్పుడు చేస్తారు, తర్వాత ఆపేస్తారు. అదొక 4-5 సంవత్సరాలు జరుగుతుంది. బాబోయ్. నేను ఒక పాటని
ఇప్పుడు మా మనం వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కొత్త వాళ్ళు కదా వాళ్ళు. ఇప్పుడు ఏంటి మనకు దేని తర్వాత ఏదొస్తే మనకు తెలుసు. ఓకే. నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి. ఆయనకు తెలీదు. ఆయనకేందంటే పోతుంటే కొందరు యాడ్ అవుతుంటారు. ఎడిటింగ్ దగ్గర, కెమెరా దగ్గర, పబ్లిసిటీ దగ్గర వీళ్ళందరూ యాడ్ అవుతారు. వీళ్ళందరూ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్? వరకు పిల్ల లిరిక్ రైటర్ కదా! ఇట్లా స్టార్ట్ అవుతుంది. మైనస్ స్టార్ట్ అవుతుంది. ఈయనకు తెలుసు నేను చేసింది అద్భుతం అని. అవును. ఇది స్టార్ట్ అయిపోయి అవునా! కరెక్టేనా ఆయన కాదా? నేను వినేది తక్కువ నా సౌండు. నేను తప్పు సౌండ్ వింటున్నానా? చిన్నప్పుడు మనం ఒక కథ వినేవాళ్ళం. అండ్ అంటే అది నేను చిన్నప్పుడు ఒక కథ వినేవాడిని. ఏంటంటే అమాయకుల్ని మోసం చేసేది. ఒకడు ఒక మేక పట్టుకొని వెళ్తా ఉంటాడనమాట. ఓకే. ఇక్కడ ఏదో పండక్కి. అయితే దొంగలు ఏం చేస్తారంటే ఆ మేకని కాజేయాలి. అయితే వాడిని మార్చాలి ఎలా? ఇప్పట్లాగా కొట్టడం అలాంటిది లేదు కదా! ఒక దొంగ మధ్యలో కలుస్తాడు. కలిసి ఏంటన్నా ఎటు వెళ్తున్నావు? కుక్కని పట్టుకొని వెళ్తున్నావు ఏంటి? కుక్క ఇది మేక కదా అంటాడు. మేక ఎందుకన్నా అది కుక్క అంటాడు. వాడు ఏడు పిచ్చోడు ఉన్నట్టుంది అని వాడు కొంచెం ముందుకు వెళ్తాడు. ఇంకో దొంగ కలుస్తాడు. వాడు కలిసేసి ఏంటన్నా ఎక్కడికి వెళ్తున్నావు? నడుచుకుంటా ఈ కుక్కని తీసుకొని ఎటు వెళ్తున్నావు అంటే కుక్క ఇదేంట్రా బాబు వాడు కుక్క అన్నాడు వీడు కుక్క అన్నాడు నేనేమో మేకని తీసుకెళ్తున్నా ఇది మేకే కదా అని మళ్ళీ ముందుకు వెళ్ళాడు. తర్వాత ఇంకొకటి కలిసాడు. ఏంటన్నా కుక్కని తీసుకొని ఎటు వెళ్తున్నావు అన్నాడు. వాడికి డౌట్ వచ్చేసింది. అసలు నేను తీసుకోలేదు కుక్కే అనుకుంటా మేక నేను ప్రభులో ఉన్నా అని వాడు మేకను వదిలేస్తాడు. వీళ్ళు మేకను తీసుకొని వెళ్ళిపోతారు. అట్లా వీళ్ళ మీద వీళ్ళకే డౌట్ వచ్చేసి కరెక్ట్ కాదేమో నేను చేయలేదేమో అలా ఏమో ఇలా ఏమో అనుకొని నేను ఒక పాటని మొత్తం కీబోర్డ్ చేసి కంపోజ్ చేసి రాసి పాడి ఫైనల్ మిక్స్ చేసి ఇస్తే ఆ డైరెక్టరు అసలు ఏమన్నాడంటే అసలు నేను ఏ చిన్న కరెక్షన్ కూడా చెప్పకుండా చేశారండి సార్ మీరు ఇంత అద్భుతంగా ఎలా చేశారు అని ఒక 6 నెలలు విని పొగిడి 6 నెలల తర్వాత షూటింగ్ వెళ్ళేటప్పుడు సార్ ఈ పాట కొంచెం ఇంకా ఏదన్నా ఒకటే లాగుంది ఈ మధ్యలో గ్యాప్స్ వస్తే బాగుంటుందేమో ఈ రిథం వేస్తే బాగుంటుందేమో అన్నీ చేసి మార్చి ఆ పాట మొత్తం దాని ప్రాణమంతా చచ్చిపోయి ఏమవ్వక తర్వాత ఇంకా వేరే ఇంకో ఎవరో కీబోర్డ్ ప్లేయర్ చెప్తే వాళ్ళతో మళ్ళీ ఈ పాటను మళ్ళీ చేయించి దాన్ని చంపేసి యూట్యూబ్లో వదిలేస్తే దాన్ని ఓడ పట్టించుకోలేదు. ఇలా జరుగుతుంటాయి చిన్న సినిమాల్లో. కొన్నాళ్ళు ఈ టార్చర్ కూడా భరించలేక ఈ చిన్న సినిమాలు కూడా చేయడం ఎందుకు అనే అది వచ్చేసింది నాకు. ఈ రీసెంట్గా ఒక ఇద్దరితో పడ్డాను అట్లా. ఈ చిన్న సినిమాలు కూడా వద్దురేరా బాబు కొంచెం తెలిసిన హీరోదే చేద్దాం అసలు లేట్ అయినా పర్వాలేదు. ఇప్పుడు దేవుడి దయ వల్ల మా ఆవిడకి కూడా జాబ్ వచ్చేసింది. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండదు. మనం ఏదో కొన్ని సేవింగ్స్ చేసుకున్నాం దాంతో గడవచ్చు. ఇప్పుడు ఏంటంటే కొంచెం రియలైజ్ అవుతున్నా అంటే నాకు పర్టికులర్గా క్లారిటీ ఉన్న డైరెక్టర్ చిన్నోడైనా పర్లేదు క్లారిటీ అండ్ మనం ఏం చెప్తున్నాం అర్థం చేసుకునే వాళ్ళతోనే చేద్దామని ఒక డెసిషన్కి వచ్చేసాను. ఓకే అన్నా అదే ఇవన్నీ కాకుండా ఇండిపెండెంట్ సాంగ్గా రీసెంట్గా నీకు విషయం చెప్పాలి అని 7 నిమిషాల పాట మాటలతో కూడిన పాట తీసుకొచ్చారు. చాలా మంచి పాట కానీ 7 నిమిషాల డ్యూరేషన్ అసలు ఇప్పుడు ఉండట్లేదు. అసలు ఆ మూమెంట్ ఎందుకు తీసుకున్నారు? ఆ మూవ్ అంటే ఏం లేదు నేను ఇప్పుడు కొన్ని పాటలు కొన్ని థాట్స్ ఏంటంటే మనం సినిమాలో పెట్టలేము. ఇప్పుడు కొన్ని ఆలోచనలు ఉంటాయి అవి సినిమాలకి పనికిరావు. ఎందుకంటే సినిమా అనేది ఇప్పుడు చాలామంది ఇప్పుడు గీతాంజలి అంటే ఒక సినిమా ఉంటుంది అది ఆయన ఓన్ థాట్ అంటే మణిరత్నం గారు ఓన్ థాట్ ఆయన ఏమనుకున్నారో అది తీశారు. కాబట్టి మనం ఇప్పటికీ చెప్పుకుంటాం ఆ సినిమా గురించి ఆ పాటల గురించి. కానీ ఆ సినిమా వచ్చినప్పుడు నేను 8వ తరగతి ఒక రోజులో ఒక థియేటర్లో 4 షోలు చూసిన ఆ సినిమా. అంటే అంత నచ్చింది ఆ సినిమా. అట్లా మనం అలాంటి థాట్స్ ఒక
ఇండిపెండెంట్‌గా మనకు మనం సపోర్ట్ ఉంటే తప్ప అది చేయలేము. హ్మ్. అది కొన్ని బాగా నచ్చుతాయి జనాలకి. ఇప్పుడు హ్మ్. ఆ 'గీతాంజలి' అనే సినిమా మణిరత్నం ఒక్కడు ధైర్యంగా ఇప్పుడు 'నాగార్జున' లాంటి హీరోని పెట్టి ఆయనకు ఒక డీ గ్లామర్ లాంటి ఒక వేషం వేసి హ్మ్. తీయాలంటే అది మణిరత్నం కాబట్టి చేయగలిగాడు. హ్మ్. అది అలా చేశాడు కాబట్టి మనం ఎప్పుడూ చెప్పుకుంటాం ఆ సినిమా గురించి. అవును. అంటే జనరల్‌గా వచ్చి కమర్షియల్ సినిమాకి హట్కే చేశాడాయన. హ్మ్. కాబట్టి చెప్పుకుంటాం. అంటే మనకు కొన్ని థాట్స్ ఉంటాయి. యాజ్ ఎ కంపోజర్‌గా, యాజ్ ఎ సింగర్‌గా, ఒక రైటర్‌గా నాకు కొన్ని థాట్స్ ఉంటాయి. ఒక న్యాచురల్‌గా ఒక డైలాగ్స్‌తో ఒక ప్రేమ పాటని ఒక డెప్త్ ఉన్న పాట ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, "ఇప్పుడు ప్రేమ లేదయ్యా! ప్రేమ లేదు, తొక్కలేదు. ప్రేమ గురించి ఎవడింటాడు? హ్మ్. అసలు ప్రేమే లేదు మనుషుల్లో. ప్రేమ పాట ఎవడింటాడయ్యా" అంటారు. ప్రేమ అప్పుడుంది, ఇప్పుడుంది, ఎప్పుడుంటది. ప్రేమ లేనిదే మనుషులు ప్రపంచం అనేది ఉండదు. హ్మ్. నా థాట్ ఏంటంటే, మనం ఒక ప్యూర్‌గా చెప్తే ఎప్పుడైనా వింటారు జనాలు. సో, ఇంత ప్యూర్ పాటని ఏం కట్ లేకుండా, ఎడిట్ లేకుండా, ఎవడు ఏళ్ళు పెట్టకుండా చేయాలంటే మనం ఇండిపెండెంట్‌గానే చేయాలి. ఓకే. నేను దీనికి మిలియన్ వ్యూస్ వచ్చి నాకు ₹1,00,00,000 వస్తాయని కూడా చేయలేదు. నాకు ఈ థాట్ వచ్చింది. దీనికి డబ్బులు నేను ఎవరిని అడుక్కోను. హ్మ్. ఎవరిని అడగలేను నేను. నేను ఒక పాట చేస్తున్నాను నాకు హెల్ప్ చేయండి, కొంచెం స్పాన్సర్ చేయండి అని అడగను నేను. నా దగ్గరున్న బడ్జెట్‌తో నేను ఇలా చేస్తాను. ఆ పాటకి నేను ఒక కీబోర్డ్ కూడా యూజ్ చేయకుండా అన్ని లైవ్స్ వాడాను. అవును. బేస్ గిటార్ నుంచి అన్నీ. రిథమ్ కూడా నేను ఈ చెస్ట్ మీద ఇలా కొట్టాను ఇట్లా. ఇదే రికార్డ్ చేశాను. యాహ్! ఆ రిథమ్ వింటే అర్థమవుతది. అంటే లైవ్ సౌండ్ ఉండాలని హ్మ్. ఒక దాదాపు ఒక 3,00,000 ఖర్చు పెట్టి చేశాను. ఓన్లీ లిరికల్‌కే ఇంకా వీడియోకి వేరే ఉంది. హ్మ్. చేశాను. విన్న వాళ్ళైతే చాలామంది అసలు కొందరైతే ఓయమ్మ! ఇదేం పాటరా ఇలాంటి పాట. 'చచ్చిన ప్రేమ' గూడా మళ్ళీ లేస్తది. అలాంటి పాట అని మెచ్చుకున్నారు కామెంట్‌లో. తక్కువ వ్యూస్ వచ్చాయి. హ్మ్. నాకేం బాధ లేదు. అంటే అది కొంచెం స్లో పాట గదా! హ్మ్. జనాల్లోకెళ్ళడానికి టైం పడతది. నాకేం బాధ లేదు. సో, దాని వీడియో గూడా చేస్తున్నాం. ఓకే. దానికి కొంచెం ఖర్చు పెట్టి పాటని సినిమా క్వాలిటీతో చేద్దామని ఒక ప్లాన్ ఉంది. హ్మ్. అంటే చాలామంది ఏంటంటే యూట్యూబ్ గదా! అంత క్వాలిటీ ఎందుకు అంటారు. హ్మ్. కానీ క్వాలిటీయే గదా! క్వాలిటీ లేనిదే యూట్యూబ్‌లో కూడా చూడట్లేదన్న. క్వాలిటీయేనే గదా! హ్మ్. మనకు కళ్ళకి గూడా ఆ క్వాలిటీ కనబడితే మనం ఎక్కువ సార్లు చూస్తాం. అవును. హ్మ్. అట్లా చేద్దామని ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు నేను ఈ పాట ద్వారా నేనేంటంటే కొత్త ఛానెల్ పెట్టుకున్నా. ప్రతి నెల ఒక పాట రిలీజ్ చేద్దామని ఉంది. ఎందుకంటే ఇప్పుడు కీబోర్డ్ వర్క్ నేనే చేసుకుంటాను. కొంత లైవ్ రిథమ్స్ కావాలంటే నేనే చేసుకుంటాను. హ్మ్. నాకుండేది స్టూడియో ఖర్చు లైవ్ చేసినప్పుడు. మిక్సింగ్ అంతా నేనే చేసుకుంటాను. సో, కొంచెం టైం తీసుకొని చేసి ఒక్కొక్కటి రిలీజ్ చేస్తాను. ఓకే. కొన్ని చాలా థాట్స్ ఉన్నాయి. ఎందుకంటే నా దగ్గర నేను లెక్క పెట్టలేదు గానీ ఒక 30,000-40,000 వేల ట్యూన్స్ ఉంటాయి నా దగ్గర. పాటలు లిరిక్స్‌తో సహా ఉన్నాయి. ఆ! 30,000-40,000 పాటలు ఉన్నాయి నా దగ్గర. ఊరికే ఎందుకు మనం ఇప్పుడున్న టైంలో హ్మ్. మనం ఎప్పుడు టపక్కన రాలిపోతామో తెలీదు. అవును. అంటే రీసెంట్‌గానే యాక్సిడెంట్ అయ్యి ఒక 1 అవర్ నేను అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోయాను. అచ్చా! కొంచెం రియలైజ్ అయ్యి మనం ఎప్పుడు పోయేది తెలీదు. మన ఏజ్ కాదు ఇప్పుడు. అవును. గీజ్ ఏం లేదు. 25 ఇయర్స్ కూడా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు. టైం అలా ఉంది. హ్మ్. ఎందుకు మనం వేస్ట్ చేయాలి? కొన్ని పాటలైనా జనాల్లోకి ఎళ్తే బావుంటది. మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకుంటారు. తిట్టిన వాళ్ళు తింటారు. ఇప్పటివరకు ఎవరు తిట్టలేదు నన్ను. హ్మ్. కానీ వదిలేస్తాను నేను బయటికి. ఉన్న పాటలు ఒక్కొక్కటి వదిలేస్తా. నేను ఇంకొకటేందంటే సందర్భం చూసుకోను. హ్మ్. సంక్రాంతి వచ్చిందని సంక్రాంతి పాట, బతుకమ్మ వచ్చిందని బతుకమ్మ పాట అట్లా ఏం చేయను. నాకిప్పుడు అన్‌సీజనల్‌లో ఇప్పుడు ఎండాకాలంలో నాకు బతుకమ్మ పాట అనుకో, అప్పుడే చేసి రిలీజ్ చేస్తాను. అంటే థాట్ రావడం దాన్ని ప్రాసెస్ చేసి రిలీజ్ చేయాలని ఉంటది నాకు. హ్మ్. ఈ టైంలో ఇది చూస్తారు అట్లా ఏముండదు నాకు. అందరూ బతుకమ్మ పాటలు చేస్తుంటే నేను లవ్ సాంగ్ రిలీజ్ చేస్తా. హ్మ్. అట్లాంటి మెంటాలిటీ నాది. సో, నేనేంటంటే క్వాలిటీ ఉండాలి. ఇప్పటి నుంచి నేను ఏది చేసినా క్వాలిటీ బాగుండాలి. నేను వీడియో చేస్తే వీడియో క్వాలిటీ ఉండాలి. హ్మ్. నాకు ఆ క్వాలిటీ చేయడానికి డబ్బులు లేవనుకో నేను చేయను. డబ్బులు వచ్చే వరకు ఆగుతా. ఓకే. కానీ ఏదో చేసేద్దాం, ఏదో కెమెరా పెట్టి 30,000-40,000 వేలు పెట్టేసి చేసేద్దాం అని లేదు నాకు. హ్మ్. చేస్తా. మంచి క్వాలిటీతోనే చేస్తా. హ్మ్.
నాకు ఇంకా చాలా థాట్స్ ఉన్నాయి. ఈ నా పాటల్ని నేను థియేటర్‌లో గూడా టీజర్ ఏద్దామని ప్లాన్‌లో ఉన్నా. హ్మ్. అలాంటి ప్లాన్‌లో ఉన్నా. అది ఎంతవరకు అవుద్ది తెలీదు. హ్మ్. దానికి డబ్బులొస్తాయా రావో తెలీదు. నేను ఇలా చేద్దామని డిసైడ్ అయ్యాను. అవును. నార్మల్‌గా ఇప్పుడు మీరు రాసిన పాటలకి డబ్బులొస్తూ ఉంటాయంట కదండీ! నెల నెల ఎంతో కొంత అది నిజం? అది ఇప్పుడు నన్ను నిజంగా బతికిచ్చేది అదే ఇప్పుడు. నిజమా? ఓకే. ఓకే. నాకు ఇప్పుడు నెలకి ఒక కనీసం అంటే 50,000-60,000 వస్తాయి. వస్తాయి దాని నుంచి. ఆ! అబ్బా! సూపర్ అన్న. ఆ! ఎందుకంటే నేను రాసినయి మామూలు పాటలు కాదు. అబ్బా! అసలవి మెలోడీ సాంగ్స్. హ్మ్. జనాలు కూడా పదే పదే వింటారు కాబట్టి ఆ డబ్బులొస్తున్నాయి నాకు. హ్మ్. హ్మ్. ఆ! ఇప్పుడు పెద్ద హీరోలకి చేస్తే స్పాట్‌లో మనకు 2, 3 లక్షలు వస్తాయి. అబ్బా! హ్మ్. 'బింబిసార'కి నాకు 3 లక్షలు వచ్చాయి ఒకేసారి. ఆహా! ఆ! అట్లా వస్తాయి. హ్మ్. అదే ఇప్పుడు ఐపీఆర్ఎస్ అనేది మమ్మల్ని కాపాడుతుంది. చాలా బాగా మాట్లాడారు. ఓకేనా. నేను ఇంత హ్యాపీగా ఉండడానికి కూడా మరి అలా అయితే కొంచెం ఎక్కువ పాటలు రాయొచ్చు కదన్నా! రాయొచ్చు వినయ్. నేను చెప్తున్నా కదా! నేను బాగా రాస్తాను. ఆ! మంచి లిరిక్ రాస్తాను. మంచి డౌట్ లేదసల. నన్ను మనం పెద్ద గురువు గారిలాగా భావించే సిరివెన్నెల గారు కూడా చాలా మెచ్చుకున్నారు నన్ను. అబ్బా! ఆ! బాగా రాస్తావు అయ్యా నువ్వని. నేను అలాంటి గురువులాంటి రైటర్స్ కూడా వాళ్ళ పాటల్లో అంటే వాళ్ళకి తెలీదు. హ్మ్. హ్మ్. వాళ్ళ పాటల్లో 2 లైన్‌లు రాసినయి ఉన్నాయి. కొన్ని పాటలు. ఆ! అట్లా రాసినయి గూడా ఉన్నాయి. అంటే అది సంగీత దర్శకులు ఏంటంటే అంటే నేను మొదలు పెడతాను. వాళ్ళొచ్చారు గదా! వాళ్ళకిద్దామని నేను రాసినయి అలాగే ఉంచి వాళ్ళతో కంప్లీట్ చేసినయి ఉన్నాయి పాటలు. వాహ్! అట్లా గూడా ఉన్నాయి. హ్మ్. అంటే నేను రాస్తాను బాగా. ఎందుకంటే నన్ను చాలామంది ఆహ్, నా రైటింగ్‌ని విని చాలామంది ఇన్‌స్పిరేషన్ పొంది మారిన వాళ్ళున్నారు. ఒక పాట 'నువ్వంటే నేనని' పాటలో సినిమాలో 'తొలి పొద్దు నవ్విందని' ఒక పాటుంటది. ఆ పాట విని ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకుందాం అనుకోని ఆ పాట విని ఇన్‌స్పిరేషన్ పొంది ఎక్కడో ఎవరి దగ్గరో నంబర్ కనుక్కొని నాకు ఫోన్ చేశాడు. "అన్నయ్య నేను మీ వల్ల ఈరోజు బతికాను నేను. వాహ్! మీ పాట వల్ల బతికాను నేను. ఆహ్, ఇట్లా హ్యాపీగున్నాను. పాజిటివ్‌గా ఉండాలి లైఫ్‌లో అనేది మీ పాట విన్న ద్వారా వచ్చింది నాకు" సూపర్ అన్న. అని ఇట్లా చాలామంది ఉన్నారు. హ్మ్. అంటే నాకు దేవుడు అది ఏదో ఇచ్చాడు. నాకు తెలియకుండానే ఒక టాలెంట్ ఇచ్చాడు నాకు. నేనిప్పుడు నాకు రాయడం ఇష్టం లేదని వస్తే ఏదో ఒకటి రాసి ఇచ్చేదో అట్లా ఉండదు నాకు. హ్మ్. నాకు రాయడానికి ఇచ్చారు గదా! నేను దాంట్లో ప్రాణం పెట్టాలి. నాకేం తెలుసో నేను 200% దాన్ని పెట్టి దానికి పర్ఫెక్ట్‌గా వచ్చే వరకు నేను ఇవ్వను ఎవరికీ. హ్మ్. హ్మ్. నేను ఏదైనా పని అంతే. నేను ఒప్పుకున్నానంటే నాకు తెలియని పనైనా తెలుసుకుంటా. ఈ పనికి ఏం చేయాలి? తెలుసుకొని చేస్తా ఆ పని. హ్మ్. నేను అట్లా ఉంటా. కాబట్టి నాకు క్లారిటీ ఎక్కువుంటది. రాస్తాను ఎవరైనా అడిగితే రాస్తాను. హ్మ్. నన్ను కంపోజ్ చేయమంటే ప్రాబ్లమ్ వస్తుంది. ఇప్పుడు కంపోజ్ చేస్తాను. నా ట్యూన్‌ని కొంచెం అటు ఇటుగా చేసి వాడుకుంటున్నాను. నేను పని చేసినందుకు నాకేం అవును. రావట్లేదు. కరెక్ట్. అదే చెప్పారు. అడ్వాన్స్ ఇస్తే చేస్తా నేను. ఎవరి సినిమా అయినా చేస్తా. హ్మ్. నాకు డబ్బులొస్తుంటే ఉంటది కదా నాకు గూడా. డబ్బులు ఎవరికైనా కావాలి గదా! నెక్స్ట్ ప్లానింగ్ ఏంటన్నా? ఎందుకంటే చాలా క్లారిటీగా క్వాలిటీయే చేద్దామని ఫిక్స్ అయ్యారు కాబట్టి, హ్మ్. మ్యూజిక్‌లో కూడా కొన్ని సినిమాలు వదులుకున్నారు దానివల్ల. హ్మ్. క్వాలిటీ లేదు అని. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ప్లాన్? క్వాలిటీ సినిమాల్ని ఎలా పట్టుకుంటారు మీరు? క్వాలిటీ సినిమాల్ని మనం పట్టుకోలేము. ఒకటి ఏంటంటే నేను ఫిక్స్ అయిందేంటంటే ఇప్పుడు చిన్న సినిమాల్లో ప్రాబ్లమ్ ఏమవుతుందంటే మన దగ్గరికొచ్చినప్పుడు ఒక బడ్జెట్ చెప్తారు. హ్మ్. ఆ బడ్జెట్ చెప్పి మనకేం చెప్తారంటే మనకు ఎవరు పాడినా పర్లేదు సార్. మీ వాయిస్ మీరు మంచి సింగర్ కాబట్టి మీరే పాడేయండి అన్ని పాటలు. 4 పాటలు మీరే పాడండి. హ్మ్. లేడీ సింగర్స్ అంటారా? ఎవరికైనా కొత్తోళ్ళకి మీరే అవకాశం ఇవ్వండి ఓకే. అంటారు. కానీ అది కొంచెం మెటీరియలైజ్ అయినంక వచ్చేసి సార్ మనకు ఆ సింగర్ రాడా? ఈ సింగర్ రాడా? మీరున్న బడ్జెట్‌లో చేయాలని మామూలు టార్చర్ పెట్టారు మనల్ని. అందుకని నేనేంటంటే ముందే చెప్పేస్తున్నా. నా దగ్గరకొచ్చే వాళ్ళకి మీకు ఈ పలానా సింగర్ కావాలంటే హ్మ్. మీరు డబ్బులిచ్చుకోవాలి. పలానా రైటర్ కావాలంటే మీరే డబ్బులిచ్చుకోవాలి. హ్మ్. నేను మీరిచ్చే డబ్బులతో కేవలం నేను కంపోజ్ చేస్తాను. హ్మ్. కీబోర్డ్ వర్క్ చేస్తాను. నేనేమొచ్చో అది చేస్తా. హ్మ్. కానీ నాకు పలానా ఇన్‌స్ట్రుమెంట్ కావాలి లైవ్.
హ్మ్. పలానా వాడు పాడాలి, హ్మ్. పలానా రైటర్ రాయాలంటే మీరు డబ్బులు ఇవ్వండి. ఓకే. నాకేం అభ్యంతరం లేదు. నాకు మొత్తం పాడాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. నాకు అట్లాంటి స్వార్థం కూడా లేదు. మీకు మంచి సింగర్ ఏ సింగర్ కావాలన్నా మీరు డబ్బులు ఇచ్చుకోండి, నేనొచ్చి పాడిస్తా. అట్లా ముందే చెప్పి ఇంకొకటి చిన్న సినిమాలో ఏం జరుగుద్దంటే, మనకు సపోజ్ ఇప్పుడు ఒక 10,00,000 బడ్జెట్ అనుకోండి మనం. హ్మ్. మనకు అడ్వాన్స్ ఇచ్చేది ఎంత అంటే 50,000 ఇస్తారు. ఓయమ్మ! 50,000 ఇచ్చి మనం 5,00,000 వర్క్ చేయించుకుంటారు ఆళ్ళు. 5,00,000 వర్క్ చేసి మనం ఇరుక్కుపోతాం ఆడ. అవును. సార్ డబ్బులు అంటే, సార్ ఎటు పోతాయి సార్ చేయండి సార్. ఎక్కడ పోతాయి సార్? కొందరైతే హెజిటేట్ అవుతారు మన మీద. మీ ఇండస్ట్రీ ఇంతేనా అండి? డబ్బులు ఇస్తే గాని చేయరా? అట్లా కూడా అవుతారు. అంటే నేను పని చేస్తున్నా కదా! ఇప్పుడు నేనెందుకు ఖర్చు వాళ్ళకి తెలుసు స్టూడియోకి డబ్బులు ఇవ్వాలి. స్పాట్‌లో ఇయ్యాలి. సింగర్ వస్తే స్పాట్‌లో డబ్బులు ఇయ్యాలి. అవును. ఇన్‌స్ట్రుమెంట్ ప్లేయర్ వస్తే స్పాట్‌లో ఇయ్యాలి. మిక్సింగ్‌కి డబ్బులు స్పాట్‌లో ఇయ్యాలి. ఎక్కడి నుంచి తెస్తాం మనం? అన్నీ అవుతాయి. షూటింగ్ అవుతది. డబ్బులు ఇవ్వరు. లాస్ట్‌లో ఏందంటే ఈయన డబ్బులు అడుగుతుందని వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి రికార్డింగ్ చేయించుకొని, దాంట్లో ఇన్‌స్ట్రుమెంట్లు మార్చి అట్లా చేయించుకుంటున్నారు. అందుకని నేను ఏం చేస్తున్నానంటే, సరే మీరు నాకు 20,00,000 ఇస్తారా బడ్జెట్? మొత్తం ఒకసారి ఇవ్వండి. హ్మ్. ఒక్కసారి ఇస్తే చేస్తా. నాకు 2,00,000 ఇస్తా, 25% ఇస్తా అంటే వద్దు. ఓకే. ఎందుకంటే నేనేం కోటీశ్వరుడిని కాదు కదా! డబ్బులు తెచ్చి మీకు అవును. దానం చేయడానికి. చాలా చేశాను అయిపోయింది. నేను ఫస్ట్ సినిమాకే నా బైక్ అమ్మి పెట్టాను రికార్డింగ్‌కి. సరిపోకపోతే. ఇంకా చేయలేను ఇప్పుడు. ఇప్పుడు చేయలేను. అప్పుడు బ్యాచిలర్స్ నేను. నేను బ్యాచిలర్ కాబట్టి పెట్టాను. ఇప్పుడు నాకు పిల్లలున్నారు. భార్య ఉంది. వాళ్ళని రిస్క్‌లో పెట్టలేను. అవును. కాబట్టి వద్దని చెప్తున్నా. అన్న లిరిసిస్ట్‌గా 'రేసు గుర్రం', 'ధ్రువ', 'బింబిసార' చాలా పెద్ద పెద్ద సినిమాలు రాశారుగా. హైయెస్ట్ రెమ్యునరేషన్ దేనికి తీసుకున్నారు గుర్తుందా? హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే 'ధ్రువ' సినిమా. 'ధ్రువ'కి. ఓకే. ఓకే. 'ధ్రువ' సినిమాకి ఎక్కువ తీసుకున్నా. హ్మ్. అంటే నేను గీతా ఆర్ట్స్ గురించి ఒకటి చెప్తాను. గీతా ఆర్ట్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి కదా మనకి. హ్మ్. హ్మ్. గీతా ఆర్ట్స్ అని ఉంటే సినిమా బాగుంటుంది, హిట్ అవుతుంది అని ఒకటి ఉండేది. ఓకే. తర్వాత నేను గీతా ఆర్ట్స్‌లో చేయడం ఒక లక్. ఎందుకంటే అది సురేందర్ రెడ్డి గారి వల్ల అయింది. తర్వాత వాళ్ళ వాళ్ళ మనతో ఒక టెక్నీషియన్‌తో బిహేవియర్ ఎంత బాగుంటదంటే, మనల్ని ఒక పువ్వులాగా, చిన్న పిల్లలాగా చూసుకుంటారాళ్ళు. ప్రతిదానికి మనం చెన్నై ఎళ్ళాలంటే మన కారు ఇంటికొస్తది. కారు అక్కడ డ్రాప్ చేస్తారు. మన ఖర్చులకిస్తారు. మనం అక్కడ దిగ్గానే అక్కడో కారుంటది. కారు మనం హోటల్‌లో దింపడం మట్టుకే కాదు. మనం ఎక్కడికి పోవాలన్నా కారు మనతోనే ఉంటది. అంత బాగా చూసుకుంటారు. తర్వాత రెమ్యునరేషన్ ఎంత అని అడుగుతారాళ్ళు. సార్ ఇంత అని మనం చెప్పామనుకోండి, ఇంకేం మాట్లాడరు. అంత మనకిచ్చేస్తారు స్పాట్‌లో. ఒకే సినిమా చేశాను. 2 పాటలు చేశాను. అవును. నా జరిగిన ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. హ్మ్. నేను అంత మంచి కంపెనీ నేను ఇంతవరకు చూడలేదు. అంటే అంత పెద్ద కంపెనీ. తర్వాత మొన్న ఎస్‌విసిసి హ్మ్. ఏజెంట్ అనే సినిమా. అవును. ఏజెంట్ కాదు. మన ఈయన డీజే టిల్లు, జొన్నలగడ్డ సిద్ధు. ఓకే. ఓకే. ఒక సినిమా వచ్చింది మొన్న. బొమ్మరిల్లు భాస్కర్ గారు డైరెక్టర్. ఆ! ఆ సినిమాకి నన్ను అది సినిమా అంతా అయిపోయాక ఏదో ఒక మాస్ సాంగ్ పెడదామని ఐడియా వచ్చి నన్ను పిలిచారు. ఓకే. లాస్ట్ మినిట్‌లో ఒక సాంగ్ చాలా తక్కువ టైంలో చేశాము. భాస్కర్ గారికి అందరికి బాగా నచ్చేసింది. దాని రికార్డింగ్ కూడా నేనే బాంబే ఎళ్లి చేయించాను ఓకే. సింగర్‌తో. అంటే నాకు మ్యూజిక్ తెలుసు కాబట్టి నన్ను పంపించి నాతోనే పాడిచ్చారు. పాడిచ్చి అందరూ హ్యాపీ అయ్యారు. అదేంటంటే మళ్ళీ ఏదో లెంత్ ప్రాబ్లమ్ వచ్చి ఆ పాట షూట్ చేయలేదు. హ్మ్. దానికి కూడా రెమ్యునరేషన్ బాగా ఇచ్చారు మొన్న. ఇవి రెండే పెద్ద రెమ్యునరేషన్స్ నాకు. ఓకే. అయితే అన్న ఇండస్ట్రీలో గోస్ట్ మ్యూజిక్ కంపోజర్లు చాలా మందుంటే, ఆ! అందులో మీరు కొంచెం బాగా ప్రూవెన్ గోస్ట్ మ్యూజిక్ కంపోజర్ ఏమో. ప్రూవెన్ కాదు. బ్లాక్ బస్టర్ అదే అంటున్నాను. గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. తెలుసు. అందరికీ తెలుసు. అందరికి తెలుసు. మీరు సూపర్ కంపోజ్ చేస్తారని. కానీ ఏ సిట్యుయేషన్‌లో వాడాలో ఆ సిట్యుయేషన్‌లో వాడతారు. ఎవ్రీబడీ నోస్. ఎందుకంటే చాలామంది అంటే పోల్చుకోవద్దు. ఇప్పుడు ఎవరి టాలెంట్ ఆళ్ళదే. చాలామంది అంటారు నన్ను, "అరే!
బీమ్స్ అంత పైకొస్తున్నాడు, నువ్వెందుకు రావట్లేదు? నీకు గూడా టాలెంట్ ఉంది గదా! అంటే బీమ్స్‌లో లేని ఏదో తక్కువ టాలెంట్ ఉందేమో నాకు. ఆ! బీమ్స్‌లో ఏదో ఎక్స్‌ట్రా క్వాలిటీ ఉండొచ్చు. అవును. వస్తుండొచ్చు. టైం గూడా ఆయనకు కలిసి రావచ్చు. మనం బీమ్స్ అంతా అని తక్కువ చేయలేం. ఆయన టాలెంట్ ఆయనది. అంతే. గొప్ప టాలెంట్ ఇప్పుడు ఏదో ఒక టాలెంట్ ఉండాలి మనకు. హ్మ్. ఉంది గాబట్టి ఆయనొచ్చాడు. అవును. మనకు అదేమన్నా కొంచెం తక్కువుందేమో. లేదా మన టైం ఇప్పుడు రాలేదేమో. హ్మ్. వచ్చినప్పుడు వస్తది. అంతే. అట్లా. ఈ 2026లో అయినా మీ పేరు మారుమ్రోగిపోవాలన్నా, దానికి మీరు కొంచెం ముందడుగు వేసి నా పేరు ఉంది. అంటే ఇప్పుడు నా నా పేరు అందరికి తెలుసు. తెలుసు. ఆడియన్స్‌కి తెలుసు. సినిమాలకు తెలుసు. ఆహ్, అండ్ కొన్ని సినిమాలు చేస్తున్నాను. అది ఇప్పుడు మొన్న 'బ్రహ్మాండ' రిలీజ్ అయింది. సినిమాకి రేటింగ్స్ 9.4 వచ్చింది. అబ్బా! కానీ బ్యాడ్ టైమ్‌లో రిలీజ్ కావడం వల్ల సినిమా ఆడలేదు. అట్లా కూడా ఉన్నాయి. సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుందని రివ్యూస్ వచ్చినాయి. హ్మ్. పాటలు బాగున్నాయని వచ్చినాయి. కానీ ఏదో అప్పుడు వినాయక చవితి టైంలో రిలీజ్ అయ్యి పబ్లిసిటీ లేకపోవడం వల్ల సినిమా ఆడలేదది. ఓకే. అట్లా ఏదో ఇప్పుడు చేసిన 4 సినిమాల్లో ఏదో ఒకటి ఆడి నాకు అట్లా పేరొస్తే ఇంకా పెద్దగుంటది గదా! అవును. ఒక చిన్న సినిమాని మ్యూజిక్‌తో హిట్ చేశాడనే పేరు వేరే ఉంటది. అట్లా రావచ్చు. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ వచ్చన్నా మీకు? నేను కీబోర్డ్ వాయిస్తాను. ఓకే. డోలక్ వాయిస్తాను. అబ్బా! నేను కర్ణాటిక్ వోకలిస్ట్‌ని. హిందుస్థానీ నేర్చుకున్నా. హ్మ్. హ్మ్. ఇంకా కొన్ని ఇన్‌స్ట్రుమెంట్లు కొత్తయి నేనే తయారు చేసుకొని వాయిస్తాను. ఆ! 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 సూపర్ అన్న. ఎనీవేస్ చాలా హ్యాపీగా నీతోని ఒక గంట సేపు పైన మాట్లాడుకున్నాను. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నా. ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. ఎనీవేస్ 2026 మీకు బాగా కలిసి రావాలి. మళ్ళీ మంచి మంచి సినిమాలు మీ పేర్లు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్‌గా వస్తది. ఎందుకంటే 2026 బావుంటది. అంటే హ్మ్. ఒక 2 సినిమాలైతే బాగా నమ్మకం ఉంది. ఓకే. ఓకే. అవి బయటకొస్తే మంచి పేరొస్తదని నమ్మకం అయితే ఉంది. ఓకే. ఓకే అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీకు. థ్యాంక్ యూ. నన్ను పిలిచి చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నాను. అంటే నాదేంటంటే ఈ మీ ఛానెల్‌లో ఉన్న చెత్త థంబ్‌నెయిల్స్ రావాలని కోరుకుంటున్నాను. అస్సల ఆ బాధ్యత నేను తీసుకుంటా. ఇప్పటివరకు థంబ్‌నెయిల్ చూసే భయపడ్డా సగం. అదే గదా! ఇంటర్వ్యూ అంటే భయమేస్తుంది. ఒకళ్ళైతే చాలా భయంకరంగా పెట్టారు అందులో. ఏంటంటే ఒక మ్యూజిక్ పేరు పెట్టి ఈయన చిన్న మీద తొక్కేస్తాడు. అది అని నేను చెప్పినట్టు పెట్టారసలు. అందులో లేనే లేదు. నేను ఇప్పుడు ఎలా చెప్పానో అలాగే చెప్పాను. రాంగ్ కన్వే అవుతుందన్న. అదే గదా! ఇప్పుడు చూసేవాడికి అది మొత్తం చూసేంత టైం ఉండదు. వాడది చూసి వీడేంట్రా బాబు ఎప్పుడు ఏదో చెప్పుకుంటాడు అనుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎలాగా పాటకి ఎక్స్‌పైర్ లేదంటారు. హ్మ్. ఆ పాట సృష్టిస్తున్న మీకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఎప్పటికీ ఉండదు. కొంచెం లేట్ అవుతుంటుంది. సో, తొందరలోనే ఒక మంచి సినిమాతోని మీ పేరు మళ్ళీ వస్తది. డెఫినెట్‌గా వస్తది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మళ్ళీ థ్యాంక్ యూ. కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.